నేను ఎర్నింగ్ చేస్తూ ఉన్నాను. సో ఇది నా ప్రొఫైల్. ఈరోజు మాకు ఆర్ఎస్‌టి అని ఒక టీమ్ ఉందన్నమాట. మేము టీమ్ ఫార్మ్ చేసుకున్నాము. ఆర్ఎస్‌టిలో 1,00,000 కంటే ఎక్కువ మంది 20 మెంబర్స్ 1,00,000 కంటే ఎక్కువ ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. సో ఇదంతా గూడంగా పవర్ ఆఫ్ సక్సెస్, పవర్ ఆఫ్ ఈ బయాటోరియం అండ్ ఇలాంటి ఒక బిజినెస్ అపార్చునిటీ తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి సౌత్ ఇండియా బాద్‌షా కోచ్, మెంటర్ అండ్ ఏమంటారు ఎగ్జాంపుల్ ఆఫ్ ద డైమండిక్ లీడర్ వెంకటరాజు సార్. సో ఈరోజు బ్లాక్ డైమండ్ పొజిషన్‌లో ఉన్నారు. నెక్స్ట్ క్రౌన్ అవుతారు. సో లీడర్స్ ఫస్ట్ టైమ్ ఈ సెషన్ వింటున్నారో దయచేసి కంప్లీట్ సెషన్ వినండి. మాక్సిమం 1 అవర్ 15 మినిట్స్‌లో మనం కంప్లీట్ చేద్దాం. 15 మినిట్స్ మనం ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. సో ఫాస్ట్‌గా కంప్లీట్ చేద్దాం. సో అందరూ గూడంగా రెడీ అవ్వండి. విత్ మెంటల్లీ, ఫిజికల్లీ మీ స్క్రీన్ ముందు కూర్చోండి. ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళుంటే ఈ సెషన్ ఎవరికి అవసరమైతే ఎవరైతే బిజినెస్ 100% అర్థమైందో వాళ్ళకి అవసరం. అసలు బిజినెస్‌లో కొత్త వాళ్ళుంటే వాళ్ళకు 100% అవసరం. బిజినెస్‌లో ఉండి లేక ఉంటారు. అటు ఇటు కొంతమంది ఉంటారు. వాళ్ళకు 200% అవసరం. సో లీడర్స్ ఇది కంప్లీట్ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. హెల్త్ అవేర్‌నెస్ కాదు, మోర్ పవర్ కాదనమాట. సో ట్రైనింగ్ సెషన్ లాగానే ఉంటుందనమాట. నాకు స్పెషల్‌గా నాకు ఈ అవకాశాన్ని వెంకటరాజు సార్ ఇచ్చారనమాట మా గురూజీ. సో గత 1½ ఇయర్ ఐ థింక్ 1 ఇయర్ 12 మంత్స్ నుంచి నేను ట్రైనింగ్ కంటిన్యూగా ఎవ్రీ మండే తీసుకుంటున్నాం. లీడర్స్ వీక్‌కి ఒక వారంలో మొదటి రోజు మండే కదా సోమవారం. సో మండే రోజు మనీ డే అనుకుంటామనమాట. ఈ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ విన్న తర్వాత 3 ఇయర్స్ బిజినెస్‌లో మానేసినటువంటి ఒక లేడీ ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ బిజినెస్‌లో ఎన్నో డౌట్‌లతో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ ఆఫ్టర్ దిస్ సెషన్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ట్రైనింగ్ అనేది కంపల్సరీ అన్నమాట. వితౌట్ ట్రైనింగ్ సక్సెస్ అనేది రాదు. సో లీడర్స్ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్‌గా ఇది 9 స్టెప్స్ ఫర్ సక్సెస్. సో ట్రైనింగ్ ఈజ్ మాండేటరీ ఫర్ దిస్ బిగ్ బిజినెస్. ఒక చిన్న హోమ్ గార్డ్‌కి ట్రైనింగ్ ఇస్తారు, వాచ్‌మెన్‌కి ట్రైనింగ్ ఇస్తారు, సీఐకి ట్రైనింగ్ ఇస్తారు అండ్ బ్యూటీ పార్లర్ కూడా ట్రైనింగ్ ఇస్తారు. బట్ ఇక్కడ మనం ఈ బయాటోరియంలో ఈరోజు కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు, 15 కోట్లు, 16 కోట్లు, 60 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుంటూనే ఉన్నారు. సో లీడర్స్ మరి ఈ బిజినెస్‌లో నా రోల్ ఏంటి? నాకు భగవంతుడైతే ఒక అవకాశం ఇచ్చిండు. ఈ బయాటోరియంలో ఐడియా వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్. మీకు తెలిసి తెలియక మీకు చాయిస్తోనో, చూస్తోనో మీకు ఐడియా అయితే వచ్చింది. దాంట్లో ఒక డిస్ట్రిబ్యూటర్‌గా ఎంతో మంది బిజినెస్‌లో లాగిన్ అవుతున్నారు. కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. వాళ్ళకు జీరో నాలెడ్జ్ మార్కెటింగ్ సెక్టార్‌లో లేని వాళ్ళొస్తారు. మరి వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది కావాలన్నమాట. ఆ ప్లాట్‌ఫార్మ్ మనందరి కోసం గత 3 సంవత్సరాల నుంచి జూమ్ సెషన్స్ రన్ అవుతూ ఉంది. బట్ మధ్యలో నేనొచ్చానన్నమాట 2 ఇయర్స్ బ్యాక్. ఆ రోజు మహాగురూజీ ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. సార్ మీరు నెక్స్ట్ స్టెప్ ట్రైనింగ్ తీసుకోండి కంటిన్యూగాని. ఇప్పటివరకు ఆల్‌మోస్ట్ 4 సెషన్స్ మాత్రమే తీసుకోలేకపోయినా, మిగతా అన్ని వీక్‌లలో కూడా నేను ట్రైనింగ్ కండక్ట్ చేశాను. సో లీడర్స్ ఈ బిజినెస్ అంతా కూడా ఒక మనిషిని మహనీయునిగా మార్చడానికి, పేదవాడు కోటీశ్వరుడు అవ్వడానికి, ఒక కామన్ మ్యాన్ కరోడ్‌పతి అవ్వడానికి, ఒక ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్ లీడ్ చేయడానికి ఈ ట్రైనింగ్ మీకు హెల్ప్ అవుతుంది. మీరు ప్రాపర్‌గా మనసు పెట్టి గనక ప్రతి మాట ఒక నమ్మకంతో ఇది నా కోసమే అని మీకు అనిపిస్తుంది ప్రతి వర్డ్ గూడా. అది మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే 2-3 సంవత్సరాలలో డెఫినైట్‌లీ ఆ పక్కన ఒక మనిషి కనపడుతున్నాడు గదా! ఒక లగ్జరీ కార్ పక్కన ఆ ప్లేస్‌లో మీ ఫోటో ఉండొచ్చు. సో మరి ఇలాంటి సెషన్ స్టార్ట్ చేద్దాం అందరం గూడంగా. దయచేసి ఎవరు మధ్యలో క్విట్ అవ్వద్దు, అన్‌మ్యూట్ చేయొద్దు, డిస్టర్బెన్స్ అవ్వద్దు. నేను చెప్తూ ఉంటానన్నమాట. మీకేమైనా మంచిది అనిపిస్తే మీ భుజం మీద తట్టుకోండి. మీకు మంచిగా అనిపిస్తే మీలో మీరు క్లాప్స్ కొట్టుకోండి. సో ఇక్కడ ఏమైతదంటే మీరు నేను ఒక ఏమంటారు మెంటల్‌గా కనెక్టింగ్ అయ్యి బిజినెస్ ఒక సెషన్ కండక్ట్ చేయాలి. సో బీ హియర్ విత్ 1 అవర్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. ఐ రిక్వెస్టింగ్ టు యూ ఆల్ మై డైమండ్ లీడర్స్ ఆఫ్ ఈ బయాటోరియం స్పెషల్ ఆర్ఎస్‌టి టీమ్. సో మీ అందరూ కూడా ఈ 1 అవర్ సెషన్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో 1 అవర్ సెషన్ తర్వాత డెఫినెట్‌గా మీ లైఫ్‌లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవ్వబోతుంది. సో అలాంటి వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ మీకు దొరికినందుకు వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచ్యులేషన్స్. ఈ అవకాశాన్ని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసినందుకు వెంకట్ సార్‌కు కృతజ్ఞతలు. మరి ఇలాంటి ఒక కంపెనీ స్టార్ట్ చేసినందుకు అవర్ గ్రేట్ సీఎండీ అండ్ ఫౌండర్ ఆఫ్ ఈ బయాటోరియం డాక్టర్ సాగర్ జోషి గారికి 100 టైమ్స్ మనం థాంక్స్ చెప్పినా కూడా తక్కువనే అన్నమాట. సో లెట్ us చూద్దాం వాట్ ఈస్ ద ఈ బయాటోరియం బిజినెస్.
యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా మన యొక్క రోల్స్ ఏంటనేది. సో బెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ డైరెక్ట్ సెల్లింగ్. ప్రపంచంలో ఎన్నో రకాల ఉద్యోగాలున్నాయి. సుందర్ పిచ్చై, సత్యనారాయణ లాంటి ఎంతోమంది హైయెస్ట్ ఇన్‌కమ్ రెవెన్యూ తీసుకునేవాళ్ళు ఉన్నారనమాట. బట్ ఇక్కడ ప్రపంచంలోనే అతి వండర్‌ఫుల్ అండ్ బెస్ట్ ప్రొఫెషన్ అన్నమాట డైరెక్ట్ సెల్లింగ్. ఎలాంటి పెట్టుబడి లేకుండా, ఎలాంటి అర్హత అవసరం లేకుండా కామన్‌గా ఒక మనిషి బతికుంటే చాలు, లీగల్ ఎబిలిటీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ ఉంటే చాలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చనమాట. రూపాయి పెట్టుబడి లేకుండా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం మీకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది వచ్చింది. ప్రపంచంలో 260 సంవత్సరాల హిస్టరీ ఉన్నట్టు ఇండస్ట్రీ ఈరోజు భారత్‌లో గత 50-60 సంవత్సరాల నుంచి వేరే వేరే కంపెనీస్ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. బట్ 2016లో ఒక రూపాంతరం చెంది ఈరోజు పర్ఫెక్ట్ ఎథికల్ బిజినెస్‌గా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రారంభించబడింది. సో వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్? లీడర్స్ మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే సాగర్ జోషి సార్ అంటారు, రిక్షా వాలే భీ డర్ జాతే సాలో భాగ్ జాతే హై. అంటే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. ఇది మీకు మనీ సర్క్యులేషన్ కాదన్నమాట. డబ్బు కట్టించేది, 1,00,000 కడితే 10,000 వస్తాయి, 10 lakhs కడితే ₹1,00,000 వస్తాయి అనే బిజినెస్ కాదు. ఇది ఓన్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ. సేల్స్, పర్చేస్, రీపర్చేస్ అనే వర్డ్స్ మీకు ఇక్కడ వినిపిస్తది. సో ఒక ఒక వస్తువు కొనడానికి 3 రకాల మార్గాలుంటాయి. ఒకటి రీటైల్ పర్చేసింగ్, షాప్‌లో వెళ్లి కొంటాం. 2 ఈ కామర్స్‌లో కొంటాం. మూడోది డైరెక్ట్ సెల్లింగ్‌లో కొంటాం. ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా కొంటాం. సో మనం అవలంబించే పద్ధతి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఏదైనా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో 40%కు తయారవుతుందన్నమాట. సో ₹100 వస్తువు ₹40 తయారవుతుంది. ₹1000 వస్తువు 400కి తయారవుతుంది. సో 100% మనం కస్టమర్‌కి అమ్ముతాం. మధ్యలో ఉన్న 60% నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్, అడ్వర్టైజ్మెంట్స్, సేల్స్, రిటైల్స్‌కి వెళ్తుందన్నమాట. సో డైరెక్ట్ సెల్లింగ్‌లో అదే 40% మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. 100% కస్టమర్‌కి మనం ఇస్తాము. 60% అయితే ఉందో అది డైరెక్ట్‌గా మీ యొక్క అకౌంట్‌లోకి వస్తుందన్నమాట. ఒక సిస్టమ్ పద్ధతి, ఒక పద్ధతి ప్రకారంగా. డిస్ట్రిబ్యూటర్ మీ ఐడీ ఓపెన్ చేయండి. ఈ బయాటోరియం డిస్ట్రిబ్యూటర్ ఐడీ మనకు కనపడుతదన్నమాట. సో మనం చేసేదంతా బిజినెస్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ సెల్లింగ్, సేల్స్ బిజినెస్ అన్నమాట మనది. అండ్ ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 18 సంవత్సరాల నుంచి సగర్వంగా కంప్లీట్ భారతీయ కంపెనీ. సో ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. వరల్డ్ బెస్ట్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ 2007 నుంచి తమ యొక్క సేల్స్‌ని ఈ కామర్స్ రూపంలో అమ్మిందన్నమాట అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో. సో 2021లో ఈ యొక్క మార్కెట్‌ని, ఈ యొక్క కంపెనీని డైరెక్ట్ సెల్లింగ్‌లోకి తీసుకురావడం జరిగింది డాక్టర్ సాగర్ జోషి గారు. సో ఈరోజు ఈ బయాటోరియం 400 కోట్ల ఓన్ ప్రాపర్టీ కలిగి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి, కరోనా యోధా అవార్డ్ సాధించి, ఈరోజు 50వ స్థానంలో ఉన్న కంపెనీని 13th ప్లేస్‌లోకి తీసుకురావడం జరిగింది. సో వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు టాప్ 10 అండ్ వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు టాప్ 1. వరల్డ్‌లో ఇలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, ఇలాంటి కంపెనీ గాని భూమి మీద లేదన్నమాట. అలాంటి ఒక గొప్ప ప్రొడక్ట్స్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉంది. ఫౌండర్, సీఎండీ గారి యొక్క అద్భుతమైన ఆవిష్కరణ అన్నమాట. సో మీరు మీ జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటే, మీ జీవితంలో మీరు కోటీశ్వరులు అవ్వాలి కంటే, ఇంతకంటే గ్రాండ్ అపార్చునిటీ నాకు తెలిసి ప్రపంచంలోనే లేదు. ఇది చాలా మంది కొత్తగా, వింతగా అనిపిస్తది. బట్ ఇది రియల్ అన్నమాట. ఆఫ్టర్ ఫ్యూ డేస్ మీకు అర్థమవుతది ఈ విషయం ఏంటనేది. సో సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, జాయిన్ ద ప్రొడక్ట్ 100% సక్సెస్‌ఫుల్ అవుతారన్నమాట. ఈ 18 సంవత్సరాలు ఉన్నటువంటి కంపెనీలో అప్పటికే సార్ 4,000 కోట్లు రెవెన్యూ కనెక్ట్ చేశాడు. 2021 తర్వాత ఆల్‌మోస్ట్ 350 మంది కోటీశ్వరులు తయారు చేసినటువంటి కంపెనీ. 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి రిమార్క్ లేకుండా. అండ్ కంప్లీట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. మేము 2 ఇయర్స్ బ్యాక్ ఈ బిజినెస్‌లోకి వచ్చినప్పుడు కేవలం మ్యాట్రిసెసే ఉండే. ఈరోజు 3000+ ప్రొడక్ట్స్ రావడం జరిగింది. సో కంప్లీట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అండ్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ అండ్ డాక్టర్స్ రికమెండెడ్ ప్రొడక్ట్స్. 1 lakh+ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఆన్ యూట్యూబ్. వీక్లీ 2 times పేమెంట్ వస్తుంది అట్ ప్రెజెంట్ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం. అండ్ ఫుల్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ డైలీ 30,000 అప్రాక్సిమేట్లీ మీరు ఇక్కడ
మదర్ ప్లాన్‌లో సంపాదించుకోవచ్చు. సో, కంపెనీ ప్రొఫైల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ లేకుండా నంబర్ 1 13 పొజిషన్‌లో ఈరోజు కంపెనీ పనిచేస్తుందన్నమాట. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో హీరో అవ్వడానికి ఒక అపార్చునిటీ మీకు ఈ బయాటోరియం కల్పించింది లీడర్స్. కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. సో, సబ్జెక్ట్‌లోకి వద్దాం లీడర్స్ వెరీ సీరియస్. స్క్రీన్ ముందే ఉండండి. జూమ్ ఆన్ చేసి తినుకుంటూ, టీ తాగుకుంటూ మ్యూట్‌లో ఉంది గదా! కనపడదనుకుంటా. కిచెన్‌లో వంటలు చేసుకుంటూ వినొద్దు మేడం. లైఫ్ కెరియర్ ఆపర్చునిటీ అన్నమాట. చాలా మందికి అదృష్టం ఉంటే తప్ప ఈ బ్యాటరీ వస్తది. బట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే లక్షల కోట్ల రూపాయలొస్తది. సో, ఈ రోజులలో ప్రతి మనిషి పరిగెత్తే డబ్బు కోసమే కదా! నెలకు రూ. 1,00,000 సంపాదించాలంటే ఏం జేయాలి? ఒక కామన్ మ్యాన్‌గా ఆలోచిస్తే 2 ఆప్షన్స్ మన ముందు ఉంటుంది. జాబ్ లేదా బిజినెస్. సో, ఉద్యోగం చేస్తే వాళ్ళకు కూడు, గూడు, గుడ్డ నడుస్తది. రోటీ కపడా మకాన్ చలేగా. ఆర్ బిజినెస్ చేసిన వాళ్ళు బాగుపడతారని ప్రతి ఒక్కరికి తెలుసు. మీ జూమ్‌లో ఉన్న వారందరికి అర్థమవుతది. కానీ బిజినెస్ జేయాలంటే ఎంతో ఇన్వెస్ట్‌మెంట్ గావాలి. క్యాపిటల్ గావాలి. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటుంది. మరి బిజినెస్ చేయాలి అంటే రూపాయి పెట్టుబడి లేకుండా మీరు గూడా బిజినెస్ చేసుకునే అవకాశం మీకు డైరెక్ట్ సెల్లింగ్ ఇచ్చిందన్నమాట. సో, ఈరోజు మరి ఈ బయాటోరియంలో ఎలాంటి పెట్టుబడి లేకుండా మన కండ్ల ముందలనే కేవలం మన ఒక ఆర్ఎస్‌టి టీమ్‌లోనే నెలకు రూ. 1,00,000 సంపాదించే వాళ్ళు 20 మంది ఉన్నారు. 2 ఇయర్స్ జర్నీలో. సో, ఏపీ, తెలంగాణ నుంచి కొన్ని వందల్లోకి క్యాపింగ్ తీసుకుంటారన్నమాట. సో, మరి నెలకు రూ. 1,00,000 సంపాదించాలంటే జాబ్ జేయాలి, బిజినెస్ జేయాలని మీరు నిర్ణయించుకుంటే బిజినెస్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సో, మీరు బిజినెస్ అనుకుంటే రియల్‌గా యూ ఆర్ వెరీ లక్కీ పర్సన్. సో, మరి బిజినెస్ జేయాలంటే మార్కెట్‌లో కంపల్సరీ పెట్టుబడి గావాలి. ఏ చిన్న షాప్ బెట్టినా, టిఫిన్ సెంటర్ బెట్టినా, బ్యూటీ పార్లర్ బెట్టినా కంపల్సరీ మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇక 2 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉందన్నమాట. వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్, విత్ ఇన్వెస్ట్‌మెంట్. సో, దీనికి తేడా చూద్దాం ఒకసారి మనం వచ్చేసి విత్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే కంపెనీల్లో కంపల్సరీ మీరిక్కడ షాప్ పెట్టాలి. ఏదో ఒక షట్టర్ తీసుకోవాలి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గావాలి, ఇంటీరియర్స్ గావాలి, సరుకు కొనుగోలు చేయాలి, అడ్వర్టైజ్‌మెంట్ చేయాలి, ప్రచారం చేయాలి, కస్టమర్స్ రావాలి, అమ్మాలి. ఇదంతా రైట్ సైడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో, వర్కర్స్‌కు జీతాలివ్వాలి, కరెంట్ బిల్ కట్టాలి, షాప్ రెంట్ కట్టాలి, టైమ్ టు టైమ్ మెయింటెనెన్స్ చేయాలి. ఎంతో కొంత సరుకు డ్యామేజ్ అవుతుంది, వేస్టేజ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత మీ జీతం వస్తే ప్రాఫిట్ లేకపోతే క్వెషన్ మార్క్. చాలా మంది చూస్తూ ఉంటామన్నమాట. ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఎంతో మంది షాప్స్ పెట్టి క్లోజ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సార్ నాకు ఏం మిగలడం లేదు అని. ఫుల్ రిస్క్ ఉంటుంది, ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది బయట మార్కెట్‌లో. సో, మరి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో ఇక్కడేంటంటే షాప్ అవసరం లేదు, కరెంట్ బిల్ అవసరం లేదు, ఇంటీరియర్స్ అవసరం లేదు, యాడ్స్ అవసరం లేదు, కస్టమర్స్ అవసరం లేదు. ఓకేనా? జీతాలు ఎవరికి జీతం ఇయ్యాల్సిన పని లేదు, కరెంట్ బిల్ కట్టాల్సిన పని లేదు, ఆఫీస్ మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఇంకోటి టైమ్ టు టైమ్ చేయాలని ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అంటూ ఏం లేవు. డ్యామేజ్ అయ్యే సమస్యే లేదన్నమాట. ఎందుకంటే మన మ్యాట్రిక్స్ 25 ఇయర్స్ లైఫ్. సో, జీతం 100%, ప్రాఫిట్ 100%, ఫెయిల్ అవ్వడానికి నో చాయిస్. అండ్ నో రిస్క్, నో కాంపిటీషన్. వి ఆర్ ద బిగినర్స్ ఇన్ అక్రాస్ ఇండియా. ఇప్పుడు చెప్పండి. లక్షలు పెట్టి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ అవుతారు, ఎంత టెన్షన్ తీసుకుంటారు. బట్ రూపాయి పెట్టుబడి లేకుండా, షాప్ లేకుండా, ఎలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, జీతాలు ఇవ్వకుండా 2-3 కోట్లు సంపాదించిన వాళ్ళు మనతోనే ఉన్నారు ఈరోజు. సో, దీని పేరే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు ఈ బయాటోరియంలో. चलो ठीक है सर, बहुत अच्छा, बहुत बढ़िया बात बताया आप। ज़ीरो इन्वेस्टमेंट पे आप कुछ भी कमा सकते हैं यहाँ पे, मगर ठीक है. మగర్ ఈరోజు మీ అందరికీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడన్నమాట. మరి మీరు అమ్ముతున్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి? బిజినెస్ అంటే ఏంటి? అవునా కదా! అమ్మడం, కొనడం కాదు. బిజినెస్‌లో అమ్ముతున్న ప్రొడక్ట్ ఏంటి? మీకెంత మంచి అవకాశం ఇచ్చాడో తెలుసా భగవంతుడు? మనకు బెండి బేచనే కా కామ్ నహీ దియా. బెండకాయలు, వంకాయలు, టమాటాలు అమ్ముకునే బిజినెస్ కాదు. ఒక లైఫ్ ఎంతో మంది యొక్క జీవితాలను కాపాడే ప్రొడక్ట్స్. భూమి ఉన్నన్ని రోజులు ఉపయోగపడే ప్రొడక్ట్స్. ఎంతో మంది యొక్క 10 సంవత్సరాల యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్‌ని క్యూర్ చేసి ప్రొడక్ట్స్ మీరు ప్రమోట్ చేస్తున్నారు. అది కూడా జీరో ఇన్వెస్ట్‌మెంట్‌లో.
ఎంతమందికి వస్తుంది సార్ ఈ అదృష్టం? సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్, విత్ ఇన్వెస్ట్మెంట్. సో థ్యాంక్ యూ గాడ్. నేను 2 ఇయర్స్ బ్యాక్ 7,400తో ఒక స్మాల్ కిట్ తీసుకున్నాను. ఆ తర్వాత నాకు అర్థమైంది. 4th మంత్ తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈరోజు ముంబైకి వెళ్ళిన తర్వాత సాగర్ సార్‌ని కలిసిన తర్వాత వెనక్కి మళ్ళీ చూడలేదన్నమాట. నేను ఇచ్చిన ప్రతి ఒక్కరికి రిజల్ట్ వచ్చింది. ప్రతి ఒక్కరు బిజినెస్ నిలబడ్డారు. 10:2 రేషియోలో బిజినెస్ జరుగుతా ఉంది. ఈరోజు నా టీంలో 200 మెంబర్స్ యాక్టివ్ లీడర్స్ ఉన్నారు. నా టార్గెట్ వెంకటరాజు సార్ 1000 మంది కోటీశ్వర్లు చెప్పారు కదా! ఆర్ఎస్‌టి టార్గెట్ ఏంటంటే 500 మంది కోటీశ్వర్లు కేవలం ఆర్ఎస్ నుంచి ఉండబోతున్నారు. ఆల్రెడీ 200 మెంబర్స్ నేమ్స్ డిక్లేర్డ్ యాజ్ ఎ డైమండ్. సో బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ డైమండ్స్. సో ఇదంతా ఎట్లా సాధ్యమవుతుందంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. ఇందాక సాగర్ సార్ మాట్లాడారు. ई बायोटोरियम बिजनेस बहुत आसान है, जो जिसका पास ट्रेनिंग होता है, एजुकेशन होता है, वो बिजनेस आराम से और ఈజీ से कर सकता है. చూద్దాం మరి ఏంటనేది. సో లీడర్స్ బయట మార్కెట్‌లో మీరు కొద్ది లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా 2000, 3000 సంపాదించాలంటే లక్షల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. నెలకు ₹1,00,000 సంపాదించాలంటే కోట్లల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. బట్ ట్రెడిషనల్ వరల్డ్‌లో ఒక వ్యక్తి జాబ్ పర్సన్ గురించి మాట్లాడితే జాబ్ తప్పు అని కాదు. బట్ జాబ్ ద్వారా మాత్రమే జీవితం లేదు. చాలా మార్గాలున్నాయి. నేను కూడా అనుకునేవాడిని జాబ్ వస్తే ఏమైనా చేద్దామని. వచ్చినాక అర్థమైంది ఏంటంటే జాబ్ తప్ప ఇంకేం చేయలేమని. ఒక వ్యక్తి మనసు చంపుకొని అవసరం ఉన్నా లేకున్నా ఎంతో ప్రాబ్లమ్స్ లో ఉన్నా 8 అవర్స్ 30 డేస్ పని చేస్తాడు జాబ్‌లో అయితే. కొన్ని డబ్బుల కోసం 30,000, 40,000 కోసం. అదే పనిని అదే వ్యక్తి 5 ఇయర్స్ కంటిన్యూగా పనిచేస్తాడన్నమాట. ఎంత స్ట్రగుల్స్ ఉంటుంది తెలుసా? బాస్ తిడతాడేమో అని ఉరుకుల పరుగుల మందల్లో ఉండి మెట్రో ట్రైన్‌లు ఎక్కి దిగుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఎళ్ళకపోతే బాస్ వందల తిట్లు తిడతాడన్నమాట. ఎందుకు టైంకి రాలేదు, సెన్స్ లేదా, తీసేస్తా అంటాడు. సో మనిషి భయంతో పనిచేస్తాడు మరియు బాధ్యతతో పనిచేస్తాడు. సో జాబ్‌లో బాధ్యత కంటే ఎక్కువ భయమే ఉంటుందన్నమాట. ఎప్పుడు నీ కోపం వచ్చినా నువ్వే పోవాలి, వాడి కోపం వచ్చినా మనమే పోవాలి. సో ఈ విధంగా ఒక మనిషి ఆ బ్లూ కలర్ అంతా పని అనుకుందాం, రెడ్ కలర్ అంతా మనీ అనుకుందాం. సో ఒక మనిషి 35 ఇయర్స్ 8 అవర్స్ 30 డేస్ కంటిన్యూగా తన జీవితంలో ఎన్నో ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసి, ఎన్నో ఫంక్షన్స్ చెప్పి, ఒక హాలిడే కోసం ఎదురు చేసుకుంటూ 35 సంవత్సరాల జీవితం గడిపిన తర్వాత కూడా తన జీవితం మారిపోతుందా? లక్షల కోట్ల ఆదాయం వస్తుందా అంటే క్వెషన్ మార్క్. సో అదే ఈ బయోటోరియంలో అయితే బిగ్ కంగ్రాచులేషన్స్ లీడర్స్. ద వరల్డ్ బెస్ట్ ప్లాట్ఫామ్ డైరెక్ట్ సెల్లింగ్, ఇండియా బెస్ట్ కంపెనీ ఈ బయోటోరియం అండ్ వరల్డ్ బెస్ట్ టీంలో మనం ఉన్నామంట. టీమ్ హెల్దీ యూనివర్స్ డాక్టర్ వెంకటరాజు సార్ అనుకుందాం మనం టీంలో. ఈరోజు వెంకటరాజు సార్ మహాగురూజీ టీంలో ఈ స్టార్ట్ అంతా కూడా సార్ గురించి డిస్కస్ చేద్దాం. మొదటి 6 మంత్స్ లో ఈ బిజినెస్ లో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు పాఠ్య పుస్తకాలు ఎవరు బోధించలే బిజినెస్ గురించి. సో మొదటి 6 నెలలు లెర్నింగ్ పీరియడే. ఈరోజు మా టీంలో బాల విఘ్నేష్ సార్ కావచ్చు, సంగీత పూజారి మేడం కావచ్చు, నవీన్ కావచ్చు, మోర్ పవర్ శ్రీనివాస్ కావచ్చు. మొదటి 6 మంత్స్ 1 ఇయర్ జీరోలోనే ఉన్నారు. బట్ ఆఫ్టర్ 1 ఇయర్ మిరాకిల్ జరిగినాయి అన్నమాట. ఎందుకు 6 మంత్స్ అంటే బిజినెస్ లో చేయాలి అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ కావాలి. కిరాణా షాప్ పెట్టావు ఈరోజు ఒక 25 lakhs ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కిరాణా షాప్ పెట్టినాం అనుకుందాం. డే 1 నుంచే నీకు గిరాకీ రాదు కదా. అవునా కదా? ఒక మంచి బేకరీ ఓపెన్ చేశారు 50 lakhs పెట్టి. డే 1 నుంచి లక్షల ఇన్కమ్ రాదు కదా. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇక్కడ కూడా సేమ్ అంతే అన్నమాట. బిజినెస్ స్టార్ట్ చేసిన వెంబడే మనిషి కొంచెం డబ్బు రాదు. విల్ టేక్ సమ్ టైమ్. మినిమం 6 months టైం పడుతుంది. ఈ 6 నెలలు మీరు అప్రెంటిస్ అంటాం ఐటీఐ తర్వాత. సో నేర్చుకునేటటువంటి పీరియడ్ మీ ఇన్కమ్ తక్కువగా ఉంటుంది. అలాగే 12 months బిజినెస్ లో ఎవరైతే ఉంటారో, సో లీడర్స్ మీరు జూమ్ లో ఉన్న ఎవరైనా లీడర్ 12 నెలలు కనుక పూర్తి చేసుకుంటే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, మీరు 12 months ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళు కనుక నా మాటలు వింటూ ఉంటే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యువర్ 100% డైమండ్. మీ పేషెన్స్, మీకు ఓపిక,
మిమ్మల్ని డైమండ్ చేసింది. 12 నెలలు, ఒక సంవత్సర కాలం పాటు గనుక మీరు బిజినెస్ నిలబడగలిగితే 1000% మీరు ఇక్కడ డైమండ్ అవుతారు. సో, మీ ఇన్‌కమ్ పెరిగింది. అండ్ నెక్స్ట్ 18 మంత్స్, 20 సార్ వాయిస్ వస్తుందా? యెస్. ఒక కాల్ వచ్చింది సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. థాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. సో 36 మంత్స్ ఈరోజు వెంకటరాజ్ మహాగురూజీ 36 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3 ఇయర్స్. పని లెవెల్ తగ్గిందా లేదా? ఓన్లీ ట్రైనింగ్స్ అవుతున్నాయి. టాప్ 20s అవుతున్నాయి. సరుకు 50,000 నుంచి ₹1,00,000 పర్ డే ఇన్‌కమ్ రావడం స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఆల్రెడీ 2,00,00,000 పైన సంపాదించారు ఈరోజు. సో, ఇక్కడ ఈ గ్రాఫ్ మంచిగా అర్థం చేసుకోండి. మనం బతికేటటువంటి చిన్న లైఫ్ టైమ్‌లో ఇంత పెద్ద ఇన్‌కమ్ తీసుకోవడానికి ఈ బయోటోరియం ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మరి ఈ బిజినెస్ కూడా చేయకపోవడానికి కారణాలేంటి? ఏం చేయడం ద్వారా సక్సెస్ అవుతామో చూద్దాం ఒకసారి. మరి బిజినెస్‌లో ముందుకెళ్ళాలి, బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి, బిజినెస్‌లో నేను డైమండ్ అవ్వాలి, బ్లాక్ డైమండ్ అవ్వాలి, కోటీశ్వరుని అవ్వాలనుకుంటే ద సక్సెస్ పాత్. ఎవరైనా ఈ బిజినెస్‌లో మీరు బయట ప్రొఫెషన్‌లో అడ్వకేట్, లాయర్, డాక్టర్, ఇంజినీర్ ఎవరైనా ఉండొచ్చు. ఈ టైంలో మీరు ఈ బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిందే. మీకు ప్లాన్ చెప్పేటప్పుడు ఎవరు గూడంగా మీ చదువు అడగలే, ఎక్స్‌పీరియన్స్ అడగలే. ఈరోజు 20,000 జీతం కోసం మీరు ఇంటర్వ్యూకెళ్తే ఎన్ని క్వెషన్స్ అడుగుతాడు? మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా? కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా? స్కిల్స్ ఉన్నాయా? హ్యాండ్ రైటింగ్ బావుందా? 20,000 కోసం ఎన్నో కండిషన్స్ మీకు అడుగుతారన్నమాట. ఎన్నో క్వాలిటీస్ మీకు కావాలి. మరిక్కడ రోజుకు 1,56,000 సంపాదించుకునే ఆపర్చునిటీలో కొన్ని క్వాలిటీస్ కావాలన్నమాట. అదేంటంటే పేషెన్స్, యాటిట్యూడ్, టీచబిలిటీ అనే హానెస్టీ. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంటే డెఫినెట్‌లీ వన్ ఫైన్ డే యూ విల్ బి ఆన్ ద టాప్ పొజిషన్. సో, కంపల్సరీ బిజినెస్‌లో పేషెన్స్ చాలా 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 ముఖ్యం. ఎంత ఎక్కువ పేషెన్స్ మనం ఈ బిజినెస్‌లో ఉంటే అంత పెద్ద సక్సెస్ వస్తుంది. సో, ప్లాన్ చెప్పేటప్పుడు మీటింగ్‌లో ముందుకొస్తాం. చాలా అంటే ఎర్లీగా వచ్చామన్నమాట. అప్లయన్స్ లేట్ వచ్చారు. కొంచెం కోపం వస్తది. బట్ ఆ టైంలో పేషెన్స్. ప్లాన్ చెప్పడానికి వెళ్ళాము. టైంకి రాలేకపోయినాడు. పేషెన్స్. జూమ్ సెషన్ కొంచెం లేట్ అయింది. పేషెన్స్. సో, ఇదంతా పక్కన పెడితే మినిమమ్ 3 ఇయర్స్ 999 1000 డేస్ గనుక మీరు బిజినెస్‌లో పేషెన్స్‌గా బిజినెస్ చేసినట్లయితే డెఫినెట్‌లీ మీరు కూడా ఈ మార్గంలో వెళ్లి కోటీశ్వరులు అవ్వచ్చు. ఇప్పటి వరకు ఇదే రూట్‌లో ఇదే క్వాలిటీస్ మెయింటైన్ చేస్తూ వెళ్లారన్నమాట. 350 మంది కోటీశ్వరులయ్యారు. సో, అదే రూట్‌లో మీరు కూడా వెళ్తున్నారు. సో, మనకు ఈ క్వాలిటీస్ ఉంటే తప్ప మనం పైకెళ్ళలేం. అండ్ టీచబిలిటీ, నేర్చుకోవడం ఆపేయొద్దు. ఈరోజు 1,00,000 రావచ్చు, 2,00,000 రావచ్చు, ₹1000 రావచ్చు, ₹440 వెల్కమ్ బోనస్ రావచ్చు. బట్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక మోటో ఉంటది. నేర్చుకో, నేర్పించు, సంపాదించు అని. సో, కంపల్సరీ నేర్చుకోవాలన్నమాట. చాలా మంది జూమ్ రారు. ప్లస్ ఫిజికల్ ట్రైనింగ్స్ రారు. టాప్ 20స్‌కి రారు. ముంబై విజిటింగ్‌కి రారు. ఎక్కడైతే ఇందాక సాగర్ సార్ కూడా చెప్పారు. జో ఆద్మీ సీకేగా వో యహాं पे డైమండ్ బనేగా. సో, మన అన్నింటికి టైం ఉంటదన్నమాట. అన్ని ఫంక్షన్స్‌కు టైం ఉంటది. అన్ని దావత్‌లకు టైం ఉంటది. బట్ ట్రైనింగ్ అనేసరికి టైం ఉండదు. సో, లీడర్స్ నిత్య విద్యార్థిగా ఉండాలి. నువ్వు నేర్చుకుంటే తప్ప నీ టీమ్‌కు నేర్పించలేవు. నీ టీమ్‌కు నేర్పించలేకపోతే బిజినెస్‌లో నీ టీమ్ స్టాండర్డ్ అవ్వదు. అండ్ హానెస్టీ, నిజాయితీ. హానెస్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిజినెస్‌లో. గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ మీకు సెషన్ ఉంటదన్నమాట. అండ్ టెక్నిక్స్, టైమ్ అండ్ ట్రస్ట్ కంపల్సరీ. ఒకసారి అప్‌లైన్ పైన నమ్మకం పోయింది అంటే ఆ బిజినెస్ మీరు ముందుకెళ్ళలేరు. అప్‌లైన్‌కు మీ పైన నమ్మకం పోయినా మీరు ముందుకెళ్ళలేరు ఈ వేలో. అండ్ మనీ విషయంలో ఒక అప్‌లైన్, డౌన్‌లైన్ మధ్యలో ఎలాంటి మనీ రిలేషన్‌షిప్ ఉండడానికి వీల్లేదు. ₹10 మిగిలినా మీరది క్లియర్ చేసుకోండి. ఎలాంటి ఆర్థికపరమైన లావాదేవీలు అప్‌లైన్, డౌన్‌లైన్ మధ్యలో ఉండకూడదు. ఎవరైతే మీరు కంపెనీ నుంచి వచ్చినట్టు అంటే
కస్టమర్ ద్వారా వచ్చిన అమౌంట్ మీకు ఇస్తారు. సార్ నాకు పేమెంట్ చేయండి అని. ఎవరు కూడా క్యాష్ తీసుకోవద్దు. ఓన్లీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరగాలి. ఇది గవర్నమెంట్ గైడ్‌లైన్స్ అండ్ రూల్స్. ఒకరు మిమ్మల్ని నమ్మి ప్రొడక్ట్ కోసం డబ్బులు పంపిస్తే మినిమమ్ 42 అవర్స్‌లో ఈరోజు ఫ్యామిలీ బోనస్ కోసం హోల్డ్ చేసినా కూడా 24 అవర్స్‌లో కంపెనీకి పంపించేసేయాలన్నమాట. లేకపోతే అది మీకు మళ్ళీ పెద్ద కీడు తెచ్చిపెడతది. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఈ మధ్యలో వినిపిస్తున్నటువంటి సబ్జెక్ట్ ఈ బ్యాటోరియంలో ప్రొడక్ట్స్ అనేటివి కొత్త వాళ్ళకి పికప్ సెంటర్ నుంచి డైరెక్ట్‌గా అమ్మేసుకుంటున్నారు. కంపెనీకి పేమెంట్స్ చేయడం లేదు. సో, మీకు ఆ రూ. 10,000 ప్రొడక్ట్ అమ్ముకోవడం ద్వారా ఆ రోజు మీకు హ్యాపీగా ఉండొచ్చేమో. బట్ యాస్ పర్ గవర్నమెంట్ 2019 అమెండ్మెంట్ బిల్ ప్రకారం ఎవరైతే హానెస్టీగా, ఎథికల్‌గా బిజినెస్ చేయలేరో, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళకు చట్టపరమైన శిక్ష తీసుకోవడం జరుగుతుంది. పికప్ సెంటర్‌లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయన్నమాట. సో, వాళ్ళకు 9,100కే 10,7 కిట్ వస్తుంది. 9,500కి అమ్ముకుంటారు. సో, అప్‌లైన్ మీద కోపంతోనో, డౌన్‌లైన్ కోపంతో అమ్ముకోవడం ద్వారా అది కమ్స్ అండర్ క్రిమినల్ కేస్. సో, లీడర్స్ ఈ బిజినెస్‌లో మీరు సక్సెస్ అవ్వాలంటే సింపుల్‌గా హిమాలయాలు ఎక్కాల్సిన పని లేదన్నమాట. ఈ 4 క్వాలిటీస్ మీరు మెయింటైన్ చేస్తే డెఫినెట్‌లీగా వన్ డే టాప్ పొజిషన్‌లో మీరు ఉంటారన్నమాట. అండ్ వాట్ ఈస్ సక్సెస్? సక్సెస్ అంటే ఏంటి? ప్రతి మనిషి బతికేది దేనికోసం అంటే నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా తల్లిదండ్రులు బాగుండాలి, నేను కోటీశ్వరుడినవ్వాలి అని అనుకుంటాం. ప్రతి మనిషి పొద్దున్న లేచి నుంచి పడుకునే వరకు పరిగెడుతూ ఉంటాడు డబ్బుల కోసమే. రైట్? సో, సక్సెస్ అంటే ఏంటి జీవితంలో? ఆరోగ్యంగా ఉండడం ఒక సక్సెస్. చేతి నిండా డబ్బుండడం ఒక సక్సెస్. ఆ ఉన్న డబ్బును అనుభవించడం ఒక సక్సెస్. నీకేమైనా అయ్యి బెడ్ మీద ఉంటే రెగ్యులర్ ఇన్‌కమ్ రావడం, పాసివ్ ఇన్‌కమ్ రావడం ఒక సక్సెస్. సో, డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్, హెల్తీ లైఫ్ అండ్ హెల్పింగ్ అదర్స్. కొన్ని కోట్ల రూపాయల పక్కవాడికి రూపాయి పెట్టే అదృష్టం ఉండడం సక్సెస్. సో, చాలా మంది కోరికలుంటాయన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్‌లో స్టేజ్ పై ప్రతి ఒక్కరు మాట్లాడతారు. నేను విల్లా కడతా, కారు కొంటా, బీఎండబ్ల్యూ కొంటా, మెర్సిడెస్ బెంజ్ కొంటా, ఊటీ ఎళ్తా, సింగపూర్ ఎళ్తా. మంచిదే. కంగ్రాచ్యులేషన్స్. బట్ ఇవి రావాలంటే ఏం చేయాలి? సో, ఎంతమందికి ఈ లైఫ్ కావాలి సార్? ఒకసారి గుండె మీద చేసుకోండి. యెస్. మీకు మీరు నాకిది కావాలి అనుకున్నప్పుడు మీరు పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ 100% మీకొస్తుందన్నమాట. నాకు కావాలి. నేను దేని మీద చేతి ఏస్తే ఆ వస్తువు నా సొంతం గావాలి. ఆ డబ్బు నాకు రావాలి. రేట్ ట్యాగ్ చూడకుండా ఫ్యామిలీకి డ్రెస్ ఇప్పివ్వగలగాలి దసరా పండక్కి. టైమ్ ఫ్రీడమ్ నాకుండాలి. పాసివ్ ఇన్‌కమ్ రోజు రూ. 1,00,000 నా అకౌంట్‌లో పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ అవ్వాలి. డ్రీమ్ కార్ నా ఖాందాన్‌లో, నా బంధువుల్లో, నా వంశంలో ఎవరు కొన్నటువంటి పెద్ద కార్ నేను కొనాలనే డ్రీమ్ ఉంటే. ఓన్ హౌస్. డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి. అండ్ హెల్తీ లైఫ్ 100 ఇయర్స్ సంవత్సరాల పాటు ఎలాంటి నొప్పి, రోగం లేని జీవితం అనుభవించాలంటే అండ్ నీకున్నటువంటి అవకాశాన్ని 100 మందికి పంచాలంటే ఇంతకు మించిన సక్సెస్ ఏమైనా ఉందా? సో, ఇది మీకు కావాలి, 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 కావాలి. ఇది సక్సెస్ కంపల్సరీ అని మీరనుకుంటే దీని కోసం మీరు కొన్ని చేయాల్సొస్తదన్నమాట. సో, ఈజీగా రాదు గదా! ఒకవేళ ఈజీగా వస్తే ఈ పాటికి దగ్గర ఎన్నో కార్లు ఉండేది కదా! ఒకటి లాజిక్ అర్థం చేసుకోండి. మీరు చేస్తున్న పని వల్ల మాత్రం ఇది జరగదు. మీ జీవితంలో బీఎండబ్ల్యూ కార్ కొనలేరు. లాస్ట్ టైమ్ ముంబై వెళ్ళిన మనీష్ సార్ యొక్క షూస్ ఈ బయాటోరియంలో కొన్నాడు. 17,500 షూస్. ఇది కొత్త వాళ్ళకి అనిపిస్తదన్నమాట. ఏం సార్ 15,000 షూస్ అవసరం రూ. 150 వస్తది గదా! అని. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిచ్ మైండ్ అండ్ పూర్ మైండ్. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు ఎందుకు డెవలప్‌మెంట్ అవ్వరంటే వాళ్ళకి అలాంటి సాఫ్ట్‌వేరే ఇన్‌స్టాల్ అయి ఉంటుందన్నమాట. సో, లీడర్స్ ఇక్కడ మనకు మనముగా డెవలప్‌మెంట్ అవ్వాలి. ఒక మంచి సక్సెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఇవన్నీ మనకొస్తుంది 100% బట్ నువ్వు నమ్మిన రోజు వస్తదన్నమాట. సో, సఫిషియంట్ మనీ, పాసివ్ ఇన్‌కమ్, డ్రీమ్ కార్ ఇంకోటి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి నిద్ర ఎక్కువగా వస్తది.
మనకి ఎలాంటి లక్ష్యం ఉండదన్నమాట. నాకెందుకు సార్ BMW, నాకెందుకు సార్ ఇంత పెద్ద హౌసు, 2 రేకులేసుకుంటే సరిపోద్ది గదా! అనే ఆలోచనలో ఉంటారు. ఇది సక్సెస్‌ఫుల్ లైఫ్ కాదు లీడర్స్. అందుకనే సక్సెస్‌ఫుల్ లైఫ్ మైండ్ సెట్ వేరు. వాళ్ళ ఆలోచన విధానం వేరు. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వేరు. వే ఆఫ్ థింకింగ్ వేరు. అందుకని వాళ్ళెప్పుడు ఆహ్, ఒక అంటారు కదా! కోటీశ్వరుడు కోటీశ్వరుడే అవుతాడు. పేదవాడు పేదవాడే అవుతాడు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్. సో వాట్ ఈస్ సక్సెస్? ఇట్ మీన్స్ ఇవన్నీ మీకుంటే సక్సెస్‌ఫుల్ లైఫ్. యెస్ ఆర్ నో? మరి ఇది రావాలంటే కంపల్సరీ మనిషి సింపుల్‌గా అన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, ఎంతమందికి కావాలి సార్ అలాంటి లైఫ్? ఒక రోజు ₹1,00,000 పాసివ్ ఇన్‌కమ్, మంచి ఫ్యామిలీ టూర్స్, మంచి కార్, ఎక్కడ ఉన్నా మంచి పాసివ్ ఇన్‌కమ్ రావాలి. డబ్బుల వర్షం కురవాలి. నా ఫ్యామిలీ అంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇలాంటి లైఫ్ ఎంతమందికి కావాలి? యెస్. కంగ్రాచ్యులేషన్స్ మీ అందరికీ గూడా. సో ఇంతమందికి మీకు కావాలన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ ఫాలో ద 9 స్టెప్స్. సింపుల్ సబ్జెక్ట్ అన్నమాట. ఎవరైతే ఈ 9 స్టెప్స్ పాటిస్తారో 2000% వాళ్ళకి అవన్నీ గూడా వస్తాయన్నమాట. మరి ఏంటి ఆ 9 స్టెప్స్? చూద్దాం ఒకసారి. సబ్జెక్ట్ మెయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం లీడర్స్. బీ సీరియస్ అండ్ వెరీ కేర్‌ఫుల్. లిజన్ కేర్‌ఫుల్లీ అండ్ జస్ట్ ఫాలో ద 9 స్టెప్స్. 9 స్టెప్స్. 9 steps for success. Dream, list, invitation, show the plan, follow up, 100% user, be a team leader, tape, book, function, follow the system. నెలకు ₹1,00,000 సంపాదించాలన్నా, సక్సెస్‌ఫుల్ లైఫ్ కావాలన్నా, డ్రీమ్ కార్ కావాలన్నా, డ్రీమ్ హౌస్ కావాలన్నా, మంచి లైఫ్ కావాలన్నా, ఈ 9 స్టెప్స్ పాటిస్తే సరిపోతది. సో లీడర్స్, 9 స్టెప్స్ ఫర్ సక్సెస్. సో కంపల్సరీ ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ 9 స్టెప్స్ కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినెట్లీ మీ లైఫ్‌లో రాబోయే 3 సంవత్సరాలలో మీది ఒక లైఫ్ స్టైల్ మారిపోతుంది. సో చాలా మంది ఉంటారనమాట. ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌కి నిద్ర ఎక్కువగా వస్తదనమాట. అటు ట్రైన్‌లో ముంబై ట్రైన్‌లో వెళ్తూ వాడు పండుకుంటాడు నిద్ర అట్లనే. ఎందుకంటే వాడికేం చేసేదేం లేదు గదా! ఇప్పుడు దే డోంట్ హావ్ పర్పస్. సో పైన నిల్చొని నిద్రపోతా ఉంటారు. మేము ముంబై పోయినప్పుడు చూస్తాం ఊగుతా ఉంటారనమాట. అక్కడ ఫుట్‌పాత్ పైన పడుకుంటారు. गरीबी लोग सो जाते हैं उसके ऊपर डीसीएम चले गए तो भी उसको मालूम नहीं पड़ता क्योंकि उस कुछ करने के लिए तो ड्रीम ही नहीं है ना సో చేయడానికి ఎలాంటి డ్రీమ్ లేదు కాబట్టి వాడు టైం పాస్ చేస్తారనమాట मिडिल क्लास पीपल ज्यादा ज्यादा देर तक सो जाते हैं 8 बजे 9 बजे उठते सुबह में 9 గంటలకు 10 గంటలకు లేచే వాళ్ళు ఉంటారనమాట వీరంతా కూడా పూర్ మైండ్ సెట్ అండ్ పూర్ పీపుల్స్ డెఫినెట్లీ వాళ్ళ ఆఫ్టర్ 100 years కూడా అదే జీవితంలో అదే పేదరికంలో ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళకి ఒక డ్రీమ్ అంటూ ఒక పర్పస్ అంటూ లేదు సో అందుకనే ప్రపంచంలో చాలా ఎక్కువ మంది పెద్దవాళ్ళు కావడానికి కారణం ఏంటంటే తన యొక్క మైండ్ సెట్. సో ఎవరికైతే డ్రీమ్ ఉంటుందో వాళ్ళు 100% ఒక రోజు పాసివ్ ఇన్కమ్ తీసుకుంటారు. ఓవరాల్ గా ఈ 9 స్టెప్స్ మీరు పాటిస్తే 1000% మీరు బిజినెస్ లో సక్సెస్ అవుతారు. చూద్దాం అదేంటనేది. సో డ్రీమ్స్ ఆఫ్ లైఫ్. సో కంపల్సరీ ప్రతి మనిషికి డ్రీమ్ అనేది రాయాలి. సార్ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, కార్ కావాలి, రికగ్నిషన్ కావాలి, రిప్యుటేషన్ కావాలి, సన్మానం కావాలి, నా ఫ్యామిలీతో టూర్స్ వెళ్ళాలి. 100% తదాస్తు. కానీ ఎప్పుడు నీకు కావాలి? ఇదొక్కటి తెలవదు సార్. దిల్ మాంగే మోర్. మనసు అడుగుతుంది కావాలని. ఎప్పుడు కావాలనో క్లారిటీ లేదు సార్. ఇవేవి కూడా రాదు సార్. మీరు ఒక రైల్వే స్టేషన్‌కెళ్ళి ఉత్తరాఖండ్ ఎళ్ళాలి, లేకపోతే ముంబై వెళ్ళాలి. నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్‌కి వెళ్ళాము. సార్ ఎక్కడికెళ్ళాలి? మీకొక ఖచ్చితంగా ఉండాలి. నాకు హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్, థర్డ్ ఏసీ ఓకే. అండ్ పలానా టైంకి ఆ ట్రైనొస్తుంది. పలానా టికెట్‌కి నాకక్కడ దిగాలి అనే ఒక విషయం మీకు క్లారిటీగా ఉండాలి. ఇది ఏది తెలియకుండా రైల్వే స్టేషన్‌కెళ్ళి టికెట్ ఇవ్వమంటే అతను ఎట్లా ఇస్తాడు టీటీ? మీ గమ్యాన్ని చేరలేరు. మీకు రాబోయే సంవత్సరం ఏం గావాలి? రాబోయే 2 ఇయర్స్‌లో ఏం గావాలి?
రాబోయే 10 ఇయర్స్ లో ఏం కావాలి, ఇక్కడ నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. ఈరోజు మమ్మల్ని అడగండి, మీన్స్ సీనియర్స్ అడగండి, స్పెషల్ ఇన్ ఆర్ఎస్టీడీని అడగండి, ప్రతి ఒక్కరు డైరీ లోపల డ్రీమ్ ఉంటుందన్నమాట. సో బ్రెయిన్ లో రాయడం వేరు, డైరీలో రాయడం వేరు. మనం చాలా సెషన్స్ విన్నాం. సో కంపల్సరీ డ్రీమ్ అనేది ఉంటే బిజిनेस स्टार्ट होता है। जब एक इंसान का पास ड्रीम होता है, बहुत बड़ा सपना होता है, उसको बीमारी होने के लिए टाइम नहीं मिलता, सोने के लिए टाइम नहीं मिलता, वो बहाना बोलना शुरू कम कर सकता है, क्योंकि उसका पास एक पर्पस होता है। ఎవరి దగ్గర డ్రీమ్ లేదో వాడు రీజన్ చెప్తాడన్నమాట. సంతోష్ నాయర్ సార్ ప్రోగ్రామ్స్ విన్నప్పుడు దాదర్లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, ఒక మాట చెప్తాడు, అభి తక్ 60 ఇయర్స్ మే మై ఏక్ దిన్ భీ ముझे నన్ను వర్షం ఆపలేదు, ఎండ ఆపలేదు, मुंबई पूरा लॉकडाउन है, फिर भी मैं जाके मेरा ट्रेनिंग सेशन कंडक्ट करे, साला मैं संतोष नायर हूं, एक बाप को पैदा हुआ तो मैं करके दिखाऊंगा, ऐसा बोलने वाला ताकत सिर्फ संतोष नायर का साथ होता है. ఇలాంటి ఒక పర్పస్ డ్రీమ్ అతనికి ఉండే. అగర్ ఏక్ బార్ కమిట్మెంట్ లియా, ఒకసారి అనుకున్నాం నాకు ఇది కావాలి, ఎప్పటి లోపల కావాలి, ఏ కలర్ కావాలి, డ్రీమ్ రాసాం, ఏది ఏమైనా ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో దానికి కమిట్మెంట్ అనుశాసనంతో పనిచేయాల్సి వస్తుంది అనమాట. డ్రీమ్ అనేది ఎవడో రాపిస్తే వచ్చేది కాదు, ఎవరో అప్లైన్ చెప్తే వచ్చేది కాదు, నీ అంతరాత్మ నుంచి రావాలన్నమాట. నేను నా జీవితం మార్చుకోవాలంటే నాకు ఒక డెడ్ లైన్ అంటూ ఉండాలి. కార్ ఎప్పుడు కొంటావు సార్ అంటే, కొంటా. ఎప్పుడు కొంటావు? కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది సార్, చూస్తా ఒక 2-3 మంత్స్ తర్వాత ట్రై చేస్తా, తెలుసు కదా నీకు అన్ని ప్రాబ్లమ్స్ బాగాలేవు, కొన్ని రోజుల తర్వాత కొంటా. ఎప్పుడు కొంటాడో క్లారిటీ లేదు. నువ్వు ఎప్పటి వరకు అయితే దాన్ని పేపర్ మీద రాయవో అప్పటి వరకు కారణం ఇంటికి రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది డెఫినెట్లీ అనమాట. సో लीडर्स, बड़ा बड़ा ड्रीम्स, बड़ा बड़ा सपने कब होता है, जो आपका पास ड्रीम और अपॉर्चुनिटी दोनों भी होना चाहिए. మరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. సో లీడర్స్, డ్రీమ్స్ గురించి ఒక చిన్న వీడియో ఉందన్నమాట. విల్ ప్లే ఫర్ యూ స్మాల్ వీడియో for 1 second. కళ ఉంటే, నీకే ఒక లక్ష్యం ఉండి నువ్వు ఎక్కడికైనా నడవాల ఒక ప్యాషన్ ఉంటే, కుక్క కూడా నిన్ను సపోర్ట్ చేస్తుంది. ఇదే నిజం చెప్తున్నాను. మనుషులు కానీ, పరిస్థితి కానీ, లైవ్గా ఉండేవి కానీ, డెడ్గా ఉండేవి కానీ, చెట్లు కానీ, ఆకాశం, నక్షత్రం, సూర్యుడు, చంద్రుడు అన్నీ కూడా ఒక డ్రీమ్ ఉండే వ్యక్తిని ఆ డ్రీమ్ వైపు నడిపించేందుకు ఉన్న వస్తువులు. డ్రీమ్ లేని వ్యక్తికి ఇవి ఏమీ పనికిరావు. కుక్క కూడా చూసి అబ్బౌ అంటది. సీరియస్ చెప్తున్నాను. ఇఫ్ హ్యావ్ ఎ డ్రీమ్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్, యూ బికమ్ అన్స్టాపబుల్. దట్స్ వాట్ వి పీపుల్ ఆర్. అండ్ ఈ అద్భుతాన్ని, ఈ మిరాకిల్ని అట్లీస్ట్ అంటే సాకులు చెప్పకుండా, ఇందుకోసం నేను ఇది చేయడం లేదు, ఇది కష్టం కాబట్టి ఇది, ఈ మనిషి తన సాకు చెప్పకుండా ఇక్కడ ఒక డ్రీమ్తో, హార్ట్లో ఒక డ్రీమ్తో, ఇక్కడ ఒక గోల్తో, ఫేస్లో స్మైల్తో ఎవడైతే నడుస్తూ పోతాడో ఒక్కొక్క కళ వచ్చి మీ కాళ్ళ దగ్గర పడుతూ పోతుంది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. డూ ఇట్ బిగ్ టైమ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇందాక చూసాం కదా రాజేంద్రన్ సార్ వీడియో. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ డైనమిక్ అండ్ డైమండ్ అన్నమాట. ఇక్కడ 1 minute ఐ విల్ షో యూ మై గ్రేట్ మెంటర్ కోచ్ మహాగురుజీ. డ్రీమ్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ విల్ ప్లే ఫర్ యూ ఫర్ 1 minute. दुनिया में जितने भी चमत्कार हुए हैं, जिनको आप चमत्कार मानते हो, वो चमत्कार नहीं, वो एक्चुअली साइंस है, और उसको कहते हैं माइंड पावर साइंस. एक आदमी ने हवाई जहाज बना दिया, किसी आदमी ने लाइट बना दी, किसी आदमी ने मोबाइल बना दिया, कोई आदमी चांद पे पहुंच गया, कोई आदमी 10,000 की टीम बना देता है, कोई आदमी लाखों की टीम बना देता है. ये आम आदमी के लिए चमत्कार है, लेकिन ये कई लोगों के लिए साइंस है. निकोला टेस्ला की बात करूं, आइंस्टाइन की बात करूं, ये वो लोग हैं जिन्होंने दुनिया में आम आदमी की तरह पैदा हुए, लेकिन आज इनका नाम इतिहास के पन्नों पे दर्ज होता है. ऐसे चांद पर कोई गया नहीं था, लेकिन एक व्यक्ति चांद पे पहुंचा. एक लाइट थी नहीं, लेकिन एक आदमी ने लाइट बना दी.
पहले बल्ब था नहीं, पर एक आदमी ने बल्ब बना दिया। लोहा उड़ता नहीं था, पर एक आदमी ने लोहा उड़ा दिया। तो ये आविष्कार जो है, ये सारे के सारे आविष्कार अगर आप देखोगे, ये सारे के सारे आविष्कार दुनिया में किसी भी चीज को देख रहे हो, सारी की सारी हमारी माइंड की उत्पत्ति है, हमारे ब्रेन का आविष्कार है, हमारे माइंड का आविष्कार है। और अगर हमने सक्सेस की जो सीढ़ी है, इसकी दोनों टांगें प्रॉपर खड़ी होनी चाहिए। नंबर एक, सबसे पहली जो लेग है इसकी, उस लेग का नाम है गोल सेटिंग। जो ज्यादा लोग सफल होते हैं लाइफ में, वो लोग सफल नहीं होते हैं जो बहुत पढ़े लिखे लोग होते हैं, वो लोग सफल नहीं होते हैं जो बहुत स्मार्ट होते हैं। सफलता का पहला जो सीक्रेट है, गोल सेटिंग। एक गोल होता है, एक होता है गोल को सेट करना। सेट करने का मतलब प्रॉपर गोल सेटिंग होनी चाहिए। जितने भी लेजेंड है दुनिया में, चाहे किसी को भी आप उठा लो जिसको वे लेजेंड समझते हो, उसकी ये जो चीज है, इसमें उसने बारीकी से इस चीज को समझा हुआ है, जाना हुआ है। और दूसरी जो लेग है वो है ऑपरेट सिस्टम। दुनिया में कोई भी फील्ड में, आप किसी फील्ड में हो, पहले से ही योगों से एक सिस्टम बनाया हुआ है हर फील्ड में। आप किसी भी फील्ड में जाएं, अगर आप डायरेक्ट सेलिंग में हो तो यहाँ पर भी एक सिस्टम है, सिस्टम पहले से बनाया है, बस हमें। So leaders, big claps and congratulations. So dreams. ఈ రోజు మిరాకిల్ కాదు, మీరందరూ అనుకోవచ్చు అనమాట ఒక కామన్ మ్యాన్ గా, సార్ ఇవి హెవీ ఇంపాసిబుల్, నా లైఫ్ లో నేను BMW ముఖం చూడలేదు. నో, యువర్ రాంగ్ అబ్సల్యూట్లీ. इतनी आविष्कृताలు అయినాయి, चंद्रयान पे आदमी पहुंच गया है आज का दिन में. ఎలన్ మాస్క్ बोल रहा है 2030 వరకు స్పేస్ జర్నీ ఊటీలాగా తయారు చేస్తా అంటున్నాడు. ఇవన్నీ యొక్క మానవుని యొక్క మేధస్సు నుంచి వచ్చినటువంటి ఆవిష్కరణలు. సో మీ అప్పులు తీర్చుకోవడానికి, నీ జీవితం సక్సెస్ చేసుకోవడానికి మీకు ఒక బలమైన డ్రీమ్ అంటూ ఉంటే, అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక సైన్స్ కాదనమాట, ఇది మీ యొక్క ఆలోచన విధానము. సో లీడర్స్, డ్రీమ్ అనేది కంపల్సరీ మీరు రాయాలి. ఎవ్రీ సక్సెస్ స్టోరీ స్టార్టెడ్ విత్ ఏ డ్రీమ్. ఎస్, ఐ వాంట్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ దిస్ బిజినెస్. ఎందుకు వచ్చాము ఈ బిజినెస్ లోకి? మనం ఎందుకు వచ్చాం? ఇందాక చూసాం కదా, వాట్ ఈజ్ సక్సెస్. మంచి కారు, బంగ్లా, ఇల్లు. ఈ బిజినెస్ లో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది, కాలు లేని వాళ్ళకి కాలు వస్తుంది, పేరు లేని వాళ్ళకి పేర్లు వస్తుంది. नाम, शोहरत, इज्जत बहुत बड़ा मिलेगा, मगर वाई? एवरी सक्सेस स्टोरी स्टार्टेड विथ ए ड्रीम. ఎస్, ఈరోజు నా దగ్గర చదువు లేకపోవచ్చు, కులం లేకపోవచ్చు, ఏమంటారు, డబ్బు లేకపోవచ్చు, పొలిటికల్ పవర్ లేకపోవచ్చు, బట్ నా దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది లీడర్స్. ఆ ఆపర్చునిటీ పేరు ఈ బయోటోరియం. సో పెద్ద డ్రీమ్స్ కలండి, పెద్ద కథలు కనండి, అతి పెద్దగా ఆలోచించండి. మీరు ఏం ఆలోచిస్తారో అలాగే తయారవుతారు. యు కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో డ్రీమ్ అనేది కంపల్సరీ పెద్దగా రాయాలి. ఇప్పటికీ మీరు ఈ బిజినెస్ లో కనుక జూమ్ లో ఉన్న ఏ లీడర్ అయినా కూడా డ్రీమ్ అనేది మీ డైరీలో రాయకపోతే, యువర్ ఫెయిల్యూర్ ఇన్ వెరీ ఫ్యూచర్. వెరీ సూన్ మీరు ఫెయిల్ అయిపోతారు బిజినెస్ లో. ఇది సిస్టమ్. సో నేను చూపిస్తాను వీడియో కాల్ నా డ్రీమ్స్ అనేది. నేను డే 1 నుంచి నేను రాశాను అనమాట. వచ్చిన 6 months లో బండి చేంజ్ అయింది, వచ్చిన నెక్స్ట్ 6 months లో కార్ చేంజ్ అయింది, తర్వాత మొబైల్ చేంజ్ అయింది. ఈ రోజు నేను 1 lakh per month డ్రీమ్ పెట్టుకొని పనిచేసిన, 2 lakhs per month తీసుకుంటున్నా. వెరీ సూన్ 1 lakh per day డ్రీమ్ రాసిన, అది కూడా అచీవ్మెంట్ చూపిస్తా. మేమైతే చెప్తున్నామో, ఏం రాస్తున్నామో, మా గురుజీలు, మా అప్లయన్స్ ఏమైతే చెప్తున్నారో, చిన్న పిల్లల్లాగా నమ్మేసినాం అనమాట. ఎస్, ఇది అయిపోతుంది, ఇక్కడ అయిపోతుంది. ఒకరోజు కారు కొనే ముందు మా గురుజీ 14,000 ఈఎంఐ కట్టాలి, అవుతుందా అంటే, జైపాల్ సార్ 1 day చెక్ వస్తుంది నీకు, డోంట్ వర్రీ, బిజినెస్ చేయని చెప్పాడు అనమాట. ఈ రోజు నాకు పర్ డే 14,000 to 10,000 రూపీస్ చెక్ లెవెల్ వస్తుంది. ఎవ్రీ సక్సెస్ స్టోరీ స్టార్టెడ్ విత్ ఎ డ్రీమ్. సో లీడర్స్, ఈ నమ్మకం మనకు ఉండాలన్నమాట. డ్రీమ్ కంపల్సరీ మీకు రాయాల్సిందే. డ్రీమ్ షుడ్ బి స్మార్ట్. స్మార్ట్ అంటే నాకు నా టాప్ 20లో చాలా నేర్చుకున్నాను మా గురించి మీ ద్వారా. నేను స్మార్ట్ అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలబుల్ అండ్ టైం బౌండెడ్. సాధించేదిగా ఉండాలి, రియల్ గా మనకు
3 months లో పిఎం అయిపోతా, 3 months లో BMW కొంటా అంటే కాదనమాట. స్మార్ట్. స్పెసిఫిక్ గా ఉండాలి. పలానా టైంలో పలానా ఎక్కడికి వెళ్ళాలి, ఉత్తరాఖండ్ వెళ్ళాలి, పలానా ట్రైన్కి వెళ్ళాలి, పలానా కోచ్ లో వెళ్ళాలి, పలానా స్టేజ్ లో దిగాలి. సో స్పెసిఫిక్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఉండాలి. మెజరబుల్, సో నేను ఇది సాధించే విధంగా ఉండాలి. అచీవబుల్, రియలబుల్, ఎస్ రియల్ గా నేను చేయగలుగుతా. 6 months లో నేను నా యొక్క ప్యాషన్ మార్చగలుగుతా. 3 months లో కారు కొనగలుగుతా. రియలబుల్ గా టైం బౌండెడ్, టైం లిమిట్ అనేది ఉండాలి. కారు కొంటావు పక్క, ఎప్పుడు కొంటావు, టైం రాసుకున్నావా? సో ఈ విధంగా డ్రీమ్ అనేది కంపల్సరీ మీరు స్మార్ట్ గా రాసుకోవాలి. డ్రీమ్ షుడ్ బి రైటన్ ఆన్ పేపర్, కంపల్సరీ పేపర్ పైన రాయాలి. డ్రీమ్ షుడ్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నీ ముందు కనపడుతూ ఉండాలి. ద లా ఆఫ్ అట్రాక్షన్, ద సీక్రెట్ బుక్ ఏం చెప్తుందంటే, మీరు ఏదో చూస్తూ ఉంటారో, అయితే అంటూ ఉంటారో, వింటూ ఉంటారో, అది మీకు అల్లకాడికి వచ్చి తీరుతుంది. సో ఒక పోస్టర్ రూపంలో ఎప్పుడు మీకు అది కనపడుతూ ఉండాలి. డివైడ్ యువర్ డ్రీమ్ ఇంటూ 3 parts, షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్. సో 3 months లో మాకు ఏం కావాలి? ఫస్ట్ ఒక మంచి మొబైల్ కావాలి ఐడి క్రియేట్ చేయడానికి. ఎప్పుడో క్రీస్తుపూర్వం కొన్ని మొబైల్స్ ఉంటుంది, అది ఐడి కొట్టడానికి సపోర్ట్ చేయడం లేదు. సో చేంజ్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ లో. మిడిల్ టర్మ్ లో చిన్న స్కూటీ కొనొచ్చు, లేదా చిన్న కార్ కూడా తీసుకోవచ్చు. సో రీసెంట్లీ RST లో 2 కార్స్ అండ్ ఒక స్కూటీ డెలివరీ అయినది అనమాట. సో యాజ్ పర్ సిస్టమ్ అయితే చెప్తుందో ఆ మహాగురుజీ అప్లయన్స్, దాన్ని కంపల్సరీ పాటించడం ద్వారా ఇవన్నీ మనం సాధ్యం చేసుకోవచ్చు. సో మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్, ఆఫ్టర్ 3 years డైమండ్, బ్లాక్ డైమండ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా ప్యాసివ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది కాబట్టి ఏదైనా మీరు అక్కడ అచీవ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ సెట్టింగ్ ద డ్రీమ్స్, కంపల్సరీ యాక్షన్ లోకి వెళ్ళాలి. ఎంత నేర్చుకున్నా, ఎంత టాలెంట్ ఉన్నా, దాన్ని యాక్షన్ లో ఇంప్లిమెంట్ చేయనంత వరకు అది సక్సెస్ అవ్వదు. సో లీడర్స్, ఫస్ట్ డ్రీమ్ అయితే రాసాము, నెక్స్ట్ లిస్ట్. కంపల్సరీ మీ మొబైల్స్ అన్ని లిస్ట్ అనేది రాయాలి. లిస్ట్ లేకపోతే ప్లాన్ వరకు చెప్తాం మరి. ద రా మెటీరియల్ ఆఫ్ దిస్ బిజినెస్ లిస్ట్. మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని కూడా ఒక పేపర్ పైన రాయాలన్నమాట. అండ్ ఫ్రెండ్స్ ఉంటారు, రిలేషన్స్ ఉంటారు, ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు, ఎంప్లాయీస్, నైబర్స్, అందరికీ ప్లాన్ చెప్పండి. ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని మనం ఇస్తున్నాం అక్కడ. సో ప్రైమరీ లిస్ట్. ప్రతి మనిషికి ఈ భూమి మీద నీ మాట విని ప్రోడక్ట్ కొనుక్కునే వాళ్ళు ఒక 2 ఉంటారా, ఉండరా? ఒక 100 మొబైల్ నెంబర్స్ మీరు రాస్తే ఒక పేపర్ పైన, 10 members కి ప్లాన్ చెప్తే ఒక 2 members వస్తారా, రారా? చాలు. నీకు ఎట్లా 100 members అయితే ఉంటారో వాళ్ళకు కూడా 100 members లిస్ట్ రాపించండి. వాళ్ళని కూడా టీమ్ క్వాలిఫై చేయించండి. ఎవ్రీ డే బై డే టీమ్ క్వాలిఫై చేపిస్తూ వెళ్ళండి. 1 year లో 26 lakhs ఇన్కమ్ మీరు సంపాదిస్తారు. సింపుల్ ప్రాసెస్. లిస్ట్ షుడ్ బి ఆల్వేస్ ఆన్ పేపర్. కంపల్సరీ లిస్ట్ అనేది రాయాలి. ఉంది కదా సార్, ఇంకెందుకు వద్దు, ఇది సిస్టమ్ చెప్పినాం కదా. ఎట్లయితే చెప్తున్నారో అది చేయడం ద్వారా 100% మనం ఇక్కడ అచీవ్ చేస్తున్నారు, చేస్తారు కూడా. సో లిస్ట్ అనేది కంపల్సరీ ప్రిపేర్ చేయాలి లీడర్స్. కొత్తగా వచ్చిన వ్యక్తికి పక్కన కూర్చొని లిస్ట్ రాపించాలి. వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేయాలి. తెలియదు ఎలా రాయాలో, మనమే రాపించాలన్నమాట. సో లెట్స్ ఇన్వైట్ సమ్వన్ టుడే. ప్రతిరోజు ఒక పర్సన్ మీ లిస్ట్ లో యాడ్ అవుతూ ఉండాలి. ద థర్డ్ ఇస్ ఇన్విటేషన్. సో డ్రీమ్ రాసాం, లిస్ట్ రాసాం, ఇన్విటేషన్ చేసాం. ఇన్విటేషన్ మీన్స్ ఫోన్ లో చెప్తాం బిజినెస్ గురించి, లేదా ఫిజికల్ గా చెప్తాం. సో క్లియర్ ద నైట్, ఆల్వేస్ యూజ్ ఇన్విటేషన్ కార్డ్. ఈరోజు గుంతకల్లో మంచి సక్సెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో అలాంటి ప్రోగ్రామ్స్ అయితే ఒక ఇన్విటేషన్ కార్డు ప్రిపేర్ చేసి ఇన్వైట్ చేయాలి. సో వాసవిలో హెల్త్ అవేర్నెస్ సెషన్ అవుతుంది, ఇన్విటేషన్ చేయాలి. కంగ్రాచులేషన్స్ లీడర్స్, లంగరోజ్ ఆఫీస్ లో కూడా లాస్ట్ టైం చాలా హెవీ క్రౌడ్ వచ్చిందనమాట. సో ఇది కంటిన్యూగా జరగాలి. ఇన్విటేషన్ కంపల్సరీ అనమాట ఫర్ అవర్ బిగ్ బిజినెస్. అండ్ 3 feet రూల్. లిస్టే లేదు నాకు హైదరాబాద్ లో అంటే, ఒక వ్యక్తి డైలీ టీ తాగడానికి వెళ్ళి అతనితో బిజినెస్ గడిపించి ఈ రోజు అతను 8 lakhs క్లబ్ లో ఉన్నాడు. 3 feet రూల్ లో వచ్చిన వ్యక్తి. సో లీడర్స్, మీరు ఉన్నటువంటి 3 feet దూరంలో ఎవరున్నా కూడా పరిచయం చేసుకొని వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేషన్ చేసి వాళ్ళకు కూడా బిజినెస్ ప్లాన్ చెప్పొచ్చు. మీరు ఫోన్ చేసే క్రమంలో, ఇన్విటేషన్ కొత్త వాళ్ళకు చెప్పే క్రమంలో మొత్తం సినిమానికి చూపెట్టదు అనమాట. డోంట్ మిక్స్ ఇన్విటేషన్ ఇన్ ప్రెజెంటేషన్. సో డోంట్ సాంగ్ ఇన్విటేషన్. మీరు చెప్పేటప్పుడు
నేమ్ ఆఫ్ ద వర్క్, సో నేచర్ ఆఫ్ ద వర్క్ చెప్పొద్దు, అండ్ మనీ ఇన్వెస్ట్మెంట్ చెప్పొద్దు, హరిబరిలో ఉన్న వాళ్ళని చెప్పొద్దు, రిక్వెస్ట్ చేయొద్దు. సో సింపుల్ గా 2 to 3 minutes ఇన్విటేషన్ చేయాలి. దీని గురించి మీకు సపరేట్ సెషన్ ఉంటుంది అనమాట, హౌ టు ఇన్వైట్ ద న్యూ ప్రాస్పెక్ట్స్. సో ఇన్విటేషన్ సింపుల్ అండ్ స్వీట్ గా ఉండాలన్నమాట. వాళ్ళకు ఒక కుతూహలం నిర్మించే విధంగా ఉండాలి. జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం ఇయ్యి వచ్చి చెప్తా. సో ఈ విధంగా ఇన్విటేషన్ అనేది స్వీట్ అండ్ షార్ట్ గా చేయాలి. అండ్ షో ద ప్లాన్. ద బేసిక్ ప్రిన్సిపల్ ఇన్ నన్ స్టెప్స్ ఏంటంటే షో ద ప్లాన్. సో లీడర్స్ మీకు అవన్నీ కావాలంటే, కారు, బంగ్లా, ఇల్లు ఇవన్నీ కావాలి, మంచి లగ్జరీ లైఫ్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఇండిపెండెంట్ గా ప్లాన్ చెప్పాలి. సో డ్రీమ్ రాసాము, లిస్ట్ రాసాము, ఇన్విటేషన్ చేశాము, మరి వచ్చిన వాళ్ళకు ప్లాన్ ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి కదా. సో షో ద ప్లాన్. ఎప్పుడైతే మీరు స్వతహాగా అప్లైన్ లేకుండా వెళ్ళి ప్లాన్ చెప్తారో ఆ రోజు మీరు సక్సెస్. ఒక్క సేల్ వచ్చినా పర్వాలేదు, అక్కడ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయిపోతుంది బిజినెస్ లో. సో ప్లాన్ చెప్పేటప్పుడు మీరు తీసుకెళ్తున్న ప్లాన్ ఎట్లాంటిదంటే, చెప్పిన కదా ఎప్పటిదాకా మనం చిన్న చిన్న అడ్డమైన చెత్త అంతా మనం అమ్మడం లేదు ఇక్కడ. సమాజానికి, మానవాళికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ అమ్ముతున్నాం కాబట్టి ఒక మంచి డిసిప్లిన్ గా ఉండాలి. 1,56,000 ప్లాన్ మీరు తీసుకెళ్తున్నప్పుడు మంచి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలా వద్దా? అండ్ ఫైన్ ట్యూనింగ్ కంపల్సరీ. ప్లాన్ చెప్పడానికి ఒక ఇంట్లోకి వెళ్ళాము, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూర్చున్నారు, మీరు కొత్త వాళ్ళు, పరిచయం లేదు, ఏం చెప్తారో అనే ఆతృత వాళ్ళకుంది, ఎలా చెప్పాలో అనే భయం నీకుంది. అలా ఆతృత నీ భయము రెండూ పోవాలంటే ఫైన్ ట్యూనింగ్. సార్ యువర్ గుడ్ నేమ్ పలానా శంకర్రావు గారు, సార్ ఏం చేస్తుంటారు, ఆరోగ్యం బాగుందా, ఎంతమంది పిల్లలు, వాళ్ళ మ్యారేజెస్ అయినాయా? ఒక 2 minutes మీరు మాట్లాడడం ద్వారా ఎదుటి వ్యక్తి మీకు ఏ విధంగా ప్లాన్ చెప్పొచ్చో అర్థమవుతుంది. చాలా మంది లీడర్స్ వెళ్తారనమాట, ప్లాన్ ఫోల్డర్ ఓపెన్ చేసి ముందర కూర్చొని టగటగా చెప్పేస్తారనమాట. సో అతని ఏ మూడ్ లో ఉన్నాడో తెలియదు మనకి, కానీ ప్లాన్ చెప్పేస్తాం, అతను వింటాడో వినడో కూడా తెలియదు అనమాట. సో ఫైన్ ట్యూనింగ్ కంపల్సరీ షో ద ప్లాన్ లో. అండ్ ఎక్స్ప్లెయిన్ టు కపుల్స్. మాక్సిమం ఆఫ్ సేల్స్ ఎప్పుడు వస్తాయంటే ఫ్యామిలీ మొత్తం కూర్చోబెట్టి చెప్తే 100% సేల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ యూజ్ టూల్స్ షో ద ప్లాన్. ప్లాన్ చెప్పేటప్పుడు మీ చేతిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలన్నమాట. ప్లాన్ ఫోల్డరో బ్రోచరో ఉండాలి. గివ్ గుడ్ డెమో. ఒక మంచి డెమో ప్రాక్టీస్ చేయాలి. లీడర్స్, ఈ బయాటోరియం బిజినెస్ చాలా ఈజీ. సింపుల్ గా ఈ స్టెప్స్ పాటిస్తే చాలన్నమాట. మంచి డెమో ప్రాక్టీస్ చేయాలన్నమాట. డెమోలోనే 70% సేల్ వచ్చేస్తుంది. అన్ని క్లియర్ ద డౌట్స్. ఏం డౌట్స్ వస్తాయి చెప్పండి మీరు ప్లాన్ చెప్పిన తర్వాత. చాలా మంది ఎందుకు ప్లాన్ చెప్పరు అంటే ఏం అడుగుతాడో అని ఒక డౌట్ ఉంటుంది మీకు. ఏం అడుగుతాడు ఆయన? ఎక్కువ మహా అంటే 10 డౌట్లు అడుగుతాడు. అవి ఏం డౌట్లు తెలుసా? నువ్వు ఏదైతే మీ అప్లైను అడిగినావో అవే డౌట్లు మిమ్మల్ని అడుగుతాడు, కొత్త అయితే అడగడు. ఒక్కసారి మీరు గుండె మీద చేసుకోండి. మీకు మీ అప్లైన్ ప్లాన్ చెప్పినప్పుడు మీరు ఏం డౌట్ అడిగారు? సార్ నిజంగా ఈ కంపెనీ ఉంటుందా పోతుందా? ఫస్ట్ డౌట్. సార్ ప్రొడక్ట్ పనిచేస్తుందా? సార్ ఇన్ని గోళీలు మింగి తక్కువగా ఉంది, మ్యాట్రిక్స్ లో పడుకుని తక్కువ అవుతుందా? అంత బాగుంది కానీ కొంచెం అమౌంటే ఎక్కువ అనిపిస్తుంది, ఇదొక డౌట్. దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా? ఇదొక డౌట్. మరి ఎవరెవరు వాడాలి? ఇది మనకి బాడీకి ఏమన్నా అలవాటు అయిపోతుందా? మళ్ళీ మానేస్తే ఏమన్నా అవుతుంది? ఇదొక డౌట్. మేజర్ గా 10 నుంచి 12 డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఇంతకు మించినటువంటి డౌట్స్ డిక్షనరీలో లేవు. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయగలిగితే డెఫినెట్లీ ఆ సేల్ మీకు వస్తుంది. సో హౌ టు ఎక్స్ప్లెయిన్, నో మ్యాటర్ వాట్ టు ఎక్స్ప్లెయిన్ ఇస్ ఇంపార్టెంట్. ఇంకోటి, ప్లాన్ చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి లీడర్స్ ఇక్కడ. సో వెరీ సీరియస్ అండ్ సిన్సియర్ గా వినండి. కొత్త వ్యక్తిని తీసుకెళ్లి మీరు ప్లాన్ చెప్తున్నప్పుడు ఆ కొత్త వ్యక్తి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్లైన్ ప్లాన్ చెప్తూ ఉంటే కొత్త వాళ్ళు మొబైల్స్ లో చూస్తూ ఉంటారు, బయటకు వెళ్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు 3 సార్లు. అంత ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ప్లాన్కి వెళ్ళకండి. ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట, ఒక సిస్టమ్ ఉంటుంది. సో ఒక వ్యక్తి ప్లాన్ చెప్తూ ఉంటాడు సిన్సియర్ గా, కొత్తగా వచ్చిన పర్సన్ ఉంటాడు, తనకున్న ఓవర్ ఎగ్జైట్మెంట్ తో ఊకోవా అట్లా చెప్తావు ఇట్లా, ఆ మధ్యలోనే మీరు ఖండించడం ద్వారా
ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు సేల్ కోల్పోతారు. ఒక అప్ లైన్ డౌన్ లైన్ సేల్కి ప్లాన్ చెప్పడానికి వెళ్ళారనుకో, ఇఫ్ ఇన్ కేస్ అప్ లైన్ ఒక వర్డ్ తప్పు చెప్పినప్పటికీ కూడా మీరు అక్కడ సైలెన్స్ గా కూర్చోవాలి. ఆన్ ద స్పాట్ ఆన్సర్స్ ఇవ్వకూడదు అనమాట. సో మీరు వెంట వెళ్తున్నారు అంటే టైం పాస్ కోసం కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేర్చుకోవాలి. సో లీడర్స్, మీరు ఇండిపెండెంట్ గా ప్లానర్ తయారైపోతారో ఆ రోజు చెక్కు నీకు రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పటిదాకా మీ అప్లైన్ వచ్చి చెప్తాడో ఆ చెక్కు మీ అప్లైన్కి వస్తుంది, మీకు రాదు. కావాలంటే ఒక్కసారి మీ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు చూసిన పాత మొక్కలే ప్లాన్లు చెప్తా ఉంటాయి, కొత్త వాళ్ళకు ప్లాన్ చెప్పనీయం. డౌట్ ఏంటంటే నేను చెప్తే సేల్ వస్తుంది, వాళ్ళు ఏమంటారు, సార్ మీరే చెప్పండి. ఎస్ నేను చెప్తాను, బట్ నువ్వు ఎప్పుడు చెప్తావు? అప్లైన్ ఏమనుకుంటాడు, ఈ సేల్ రాకపోతే ఇంకో సైడ్ 100 PV హోల్డ్ లో ఉంది, మళ్ళీ ఈ ప్లాన్ రాకపోతే ఫ్యామిలీ బోనస్ రాదేమో అని కొత్త వాళ్ళని పక్కకు జరిపేసి మనమే ప్లాన్ చెప్తూ ఉంటాం. సో లీడర్స్, ఇట్ ఈస్ రాంగ్. సో కొత్త వాళ్ళకు ఖచ్చితంగా ప్లాన్ నేర్పించాలి. లీడర్స్, కొత్త వాళ్ళ గురించి చెప్తున్నా, మీ అప్లైన్ ప్లాన్ చెప్పే కెపాసిటీ ఉన్నా, ఈవెన్ దో వెంకట్రావు సార్ వచ్చి కూర్చున్నా కూడా, సార్ నేను ప్లాన్ చెప్తా అని మీరు ఫోల్డర్ గుంజుకొని ప్లాన్ చెప్పిన రోజు డెఫినెట్లీ మీ బిజినెస్ సక్సెస్ అవుతారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, షో ద ప్లాన్. కంపల్సరీ ఇండిపెండెంట్ గా మీరు ప్లాన్ చెప్పిన రోజు మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫాలోఅప్. సో మెయింటైన్ కాల్ బ్యాక్ లిస్ట్. ఎంతో మందికి ప్లాన్ చెప్పారు ఇప్పటిదాకా, మీరు అందరూ వస్తారా? నో, రారు కదా. సమ్ వెల్కమ్, కొంతమంది వస్తారు, కొంతమంది రారు. ఫాలోఅప్ కంపల్సరీ చేయాలి. సో ఫాలోఅప్ చేయడంలో మొహమాట పడొద్దు, సిగ్గు భయం ఉండకూడదు. ఎంతమందికి ప్లాన్స్ చెప్పినాం, మీ డైరీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇంతమందికి ప్లాన్స్ చెప్పినాం, వీళ్ళు మండే రోజు అమౌంట్ ఇస్తా అన్నారు, వీళ్ళు వెడ్నెస్డే రమ్మన్నారు, ఖచ్చితంగా కాల్ బ్యాక్ లిస్ట్ మెయింటైన్ చేయాలి. కానీ కొనకపోని మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. కలిసిన ప్రతిసారి హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలి. కలిసిన ప్రతిసారి మీరు అతనికి ఇన్కమ్ చూపించాలి. సో ఈ విధంగా మీరు ఫాలోఅప్ లో మళ్ళీ గుర్తు చేయడం ద్వారా 100% సేల్స్ వస్తుంది. సో ఫస్ట్ టైం కలవడం ద్వారా 2% వస్తుంది, బట్ 5 to 12 టైమ్స్ కలవడం ద్వారా 80% సేల్స్, మొత్తం 100% సేల్స్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఫాలోఅప్ చేయాలన్నా వద్దా? 100% ఫాలోఅప్ అనేది చేయాలి. ఫాలోఅప్ చేస్తేనే బిజినెస్ వస్తుంది. ఫాలోఅప్ లో కూడా మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలంటే, నేను పోతే నాకు చెక్ వస్తుందని పోవద్దు, నేను ఇవ్వడం ద్వారా ఎదుటి వ్యక్తి లైఫ్ మారుతుంది అని మీరు వెళ్ళాలి. ఆ ఫాలోఅప్ లో బలం వస్తుంది. నేను ఒక అవకాశం ఇవ్వడానికి వెళ్తున్నాను, 10 సార్లు ఫోన్ చేసినా ఫోన్ 11వ సారి చేస్తా, ఎందుకంటే పాపం వాడికి తెలీదు ఈ బిజినెస్ గురించి. 3 సంవత్సరాలు 2 కోట్లు వస్తాయ విషయం అది తెలియదు కాబట్టి నేను ఫోన్ చేయాల్సి ఉంటుంది, నా రెస్పాన్సిబిలిటీ అది. అప్పుడు మీకు నెగిటివిటీ రాదు. సో లీడర్స్, కంపల్సరీ ఫాలోఅప్ అనేది ఎన్ని ఎక్కువ సార్లు మీరు చేస్తే అంత సక్సెస్ బిజినెస్ లో వస్తుంది. ఎంత ఫాలోఅప్ చేసినా కొంతమంది రారు. సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్. సో వాట్, సమ్వన్ ఇస్ వెయిటింగ్ టు స్టార్ట్ వర్క్. ఎంతో కొంతమంది వెయిట్ చేస్తుంటారు అనమాట మన కోసం, నో ప్రాబ్లం. కొంతమంది రారు, మార్కెటింగ్ రూల్స్ ఇవి. సో వాట్, సమ్వన్ ఇస్ వెయిటింగ్. ఈ అవకాశం కోసం, ఈ ప్రొడక్ట్ కోసం కొన్ని వేల మంది, లక్షల మంది వెయిట్ చేస్తున్నారు మార్కెట్ లో. టు స్టార్ట్ వర్క్. ఎప్పుడు కూడా మనం ఈ వ్యక్తి వస్తే బిజినెస్ అవుతుంది, ఈ వ్యక్తి వస్తే కోటేశ్వరన్ అవుతా అని పక్కన పెట్టండి. ఆ వ్యక్తి వచ్చినా రాకపోయినా డెఫినెట్లీ బిజినెస్ అవుతుంది, ఎందుకంటే మీరు ఫిక్స్ అయినారు కాబట్టి. సో లీడర్స్, ఒక వ్యక్తి రాలేని నెగిటివ్ కావద్దు అనమాట. 3-4 ప్లాన్లు చెప్తాం, మహా అంటే 10 ప్లాన్లు చెప్తాం, నా మాట ఎవరు వినడం లేదు సార్ అంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను ప్రాపర్గా నేర్చుకున్నానా? నేను ప్రాపర్గా డెమో ఇస్తున్నానా? ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాను? ఎందుకు నా మాట వినడం లేదు నా టీం? సో అందరూ రాకపోవచ్చేమో, బట్ డెఫినెట్లీగా ఎవరో ఒకరు వస్తారనమాట. ఈరోజు వెంకటరాజు సార్ కూడా ఎంతో మంది చెప్తే కేవలం 24 మెంబర్స్ వచ్చారట. నేను కూడా 70 నా పర్సనల్ ప్లాన్స్ 70 మెంబర్స్ కు చెప్తే 7 మంది మాత్రమే వచ్చారు. ఈరోజు
ఆల్మోస్ట్ 3000+ టీమ్ తయారైందనమాట ఇక్కడ నుంచే. ఇక్కడే పేషెన్స్ అంటాం కదా, చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్. సో మీరు చూసి ఉంటారు, విని ఉంటారనమాట. ద గ్రేట్ పర్సనాలిటీ బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ ఓనర్. అతను చెప్పిన విషయం ఏంటంటే, నేను కేవలం నా ప్లాన్ను 1200 మెంబర్స్ కి చూపించాను. 900 మంది రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు. 300 మంది మాత్రమే విన్నారు. కేవలం 35 మంది సీరియస్ గా తీసుకున్నారు. తీసుకొని నన్ను ఈ ప్రపంచపు బిలియనీర్ని చేశారు. మరి బిల్ గేట్సే 1200 మెంబర్స్ కి ప్లాన్ చెప్తే 900 మంది నో అన్నారట. మరి నువ్వెంత మందికి ప్లాన్ చెప్పినావు? ఎంతమంది నో అన్నారు? నువ్వు ఇట్లా డిసైడ్ అయిపోతావు కాదని. సో లీడర్స్, దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. నో అన్నారని, రిజెక్ట్ చేశారని, ఎక్కిరించారని, హీలన చేశారని మీరు ప్లాన్స్ చెప్పడం మానేయొద్దు. నెగిటివ్ అవ్వకూడదు. ఆ వచ్చే ఒక వ్యక్తి ఇంకొక వెంకట్ సార్ రావచ్చు, ఇంకొక ప్రకాష్ సార్ రావచ్చు. సేమ్ ప్రాసెస్. బిల్ గేట్స్ కి అది ఎదురైనప్పుడు నీకు నాకు ఎందుకు ఎదురు కాదు? సో లీడర్స్, కంపల్సరీ మార్కెటింగ్ లో ఇట్లాగే ఉంటది అనమాట. డెఫినెట్లీగా ఇది మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. నెగిటివ్ అవ్వద్దు ప్లాన్ చెప్పేటప్పుడు. ఫాలోఅప్ కంపల్సరీ చేయాలి. సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్. సో వాట్ సమ్మన్ ఇస్ వెయిటింగ్. 35 మంది ఆయన కోటేశ్వర్లు చేసిరంట. ఇది సీక్రెట్ ఆఫ్ ద మార్కెటింగ్ అన్నమాట. సో లీడర్స్, 100% యూజర్. ఈ బిజినెస్ లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే 100% యూజర్ గా తయారవ్వాలి. ప్రతిదీ తెలుసుకోవాలన్నమాట. ఏదో సింపుల్ గా పైన పైన చేసే బిజినెస్ కాదు మనది. సో మన ఇంట్లో ప్రతి ప్రొడక్ట్ మనం వాడాలి. మోర్ పవర్. మన చేతికి వెస్ట్ బ్యాండ్ లేకుండా మీరు బయటికి వెళ్ళకూడదు. ఓపెన్ యువర్ లాగిన్ ఐడి డైలీ 5 to 10 times. అండ్ ప్రొడక్ట్ యూజ్ అండ్ డోంట్స్. ఎలాంటి డౌట్ ఉండదు. ప్రొడక్ట్ పరంగా కంప్లీట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. రిప్లై వాట్సాప్ అండ్ సోషల్ మీడియా పోస్ట్. నో హౌ టు రిజిస్టర్ డైరెక్ట్ సెల్లర్ ఐడి. కంపల్సరీ ఐడి క్రియేషన్ చేయడం రావాలి. సెండ్ అమౌంట్ టు కంపెనీ టు యువర్ సెల్ఫ్. ఐడి యాక్టివేషన్ అండ్ పికప్ సెంటర్ మానిటరీ. సో మీరు బిజినెస్ లో 100% డైమండ్ అవ్వాలి, 100% కోటేశ్వరుడు అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ పేమెంట్స్ చేయడం, ఐడి క్రియేషన్ చేయడం, యాక్టివేషన్ రావాలి. ఎప్పటిదాకా ఒక సింపుల్ కొటేషన్ చెప్తా. ఓపెన్ టు ఆల్ దిస్ జూమ్ లో మీరు మీ అప్లైన్ కు అమౌంట్ పంపిస్తున్నారు అంటే ఇది గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకోకుండా మీ అమౌంట్ మీ యొక్క అంటే మీ టీంకి వచ్చే అమౌంట్ అప్లైన్ కు పంపిస్తున్నారు అంటే మీరు జీవితంలో డైమండ్ అవ్వరు. నేను ఎందుకు చేయలేను ఐడి క్రియేషన్, నేను ఎందుకు చేయలేను యాక్టివేషన్? ఒక్కొక్కసారి మీ అప్లైన్స్ నేర్పించలేకపోయినా కూడా మీరు వాళ్ళ యాక్టివ్ అప్లైన్ పట్టుకుని మీరు ఇక్కడ ఐడి క్రియేషన్ పేమెంట్స్ చేయాలి. ఈ బిజినెస్ ఎవరిదంటే నీది. నీ కోసం వచ్చావు, అప్లైన్ కోసం రాలేదు. దిస్ ఇస్ యువర్ బిజినెస్, నాట్ యువర్ అప్లైన్. అప్లైన్ సపోర్ట్ చేస్తాడు, గైడ్ లైన్స్ ఇస్తారు, గైడెన్స్ ఇస్తారు తప్ప అన్ని విషయాలు అప్లైన్స్ దగ్గరే ఆగిపోకూడదు. సో లీడర్స్, 100% మీరు పేమెంట్స్ నేర్చుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర పికప్ సెంటర్ కంపల్సరీ. సో ఈ విధంగా 100% యూజర్ గా మారినట్లయితే డెఫినెట్లీ మీరు బిజినెస్ లో అతిపెద్ద సక్సెస్ తీసుకుంటారు. బి ఏ టీమ్ లీడర్. బిగ్ పవర్స్ ఇన్ ద వరల్డ్. ఒక మంచి లీడర్ గా ఉండాలన్నమాట బిజినెస్ లో. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక గొప్ప లీడర్ కు చాలా పెద్ద మహత్వం ఉంటది అనమాట. దిస్ బిజినెస్ కంప్లీట్ డిపెండ్ ఆన్ లీడర్షిప్ క్వాలిటీస్. మనమే లీడర్ గా మారడానికి 10-12 సంవత్సరాలు పడితే నీ టీం ఎప్పుడు బిల్డ్ అవ్వాలి? సో థింక్ పాజిటివ్. ఆలోచించండి ఒకసారి. ఒక లీడర్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలన్నమాట. తను ఓడిపోయినా కూడా టీంను గెలిపేయడానికి ప్రయత్నించాలి. ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో మీ నోట్ నుంచి ఒక నెగిటివ్ థాట్ రాకూడదు అనమాట. మైండ్ పవర్, మనీ పవర్, మ్యాన్ పవర్ కంపల్సరీ ఒక టీమ్ లీడర్ దగ్గర ఉండాలి. ఒక లీడర్ ఎప్పుడు క్రాస్ లైన్ చేయడు. అండ్ కౌన్సిలింగ్ విత్ యాక్టివ్ అప్లైన్. ఎడిఫికేషన్. ఒక వ్యక్తి గ్రూప్ మీటింగ్కి వచ్చినా, మీటింగ్కి వచ్చినా గ్రాండ్ వెల్కమ్ చెప్పాలన్నమాట. అట్లాగే మీ టీం కూడా మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది. డోంట్ హర్ట్ ఎనీబడి ఈగో. ఎవ్వరి ఈగో కూడా మీరు ఇక్కడ హర్ట్ చేయకూడదు. ఎందుకంటే పవర్ ఆఫ్ టీమ్ వర్క్.
టీం వర్క్ జరగాలంటే కంపల్సరీ అందరి దగ్గర ఈగోలు ఉంటాయి. దాన్ని సరిదిద్దుకుని ముందుకెళ్ళడం మన లక్ష్యం. ఎవరిని వాడు తిట్టకూడదు. సో టాక్ దెమ్, మోటివేట్ దెమ్, రిమూవ్ దేర్ ఆల్ ప్రాబ్లమ్స్. సో లీడర్స్ డైలీ 5 to 10 కాల్స్ అప్లయన్స్ కి డౌన్ లైన్స్ కి వెళ్ళాలి. డైరీ తీసుకొని ప్రాపర్ గా ఎంతమంది మీకు లెఫ్ట్ రైట్ లో మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ ప్రాపర్ ప్లానింగ్ ఏంటి, రేపు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు, ముందే మీరు ప్రాపర్ షెడ్యూల్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ ముంబై విజిటింగ్ ఇప్పటి నుంచే ప్రాపర్ ప్లానింగ్ మీ దగ్గర ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా బిజినెస్ ఈజీ అవుతుంది అనమాట. సో వర్క్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అక్కడ. సో రేపు ఫోన్ చేసి ఎక్కడ పోవాలి, ఎవరు ఫోన్ చేసి వాళ్ళు వెనక పోతుంటే బిజినెస్ కాదు కదా. సో లీడర్స్ బి ఏ టీమ్ లీడర్, ఒక మంచి టీమ్ ప్లేయర్ గా ఉండండి. ఏం చేయడం ద్వారా టీంకు సక్సెస్ ఇప్పించచ్చు అది మీకు తెలిసి ఉండాలి. ఇంకోటి, కొంచెం టీంలో డబ్బులు రాగానే మనిషికి ఈగో వచ్చేస్తుంది, పొగరుగా మాట్లాడడం స్టార్ట్ అయిపోతుంది. నో లీడర్స్, అలాంటి తప్పులు చేయకూడదు అనమాట. ఎంత పెద్దగా ఉన్నా కూడా కొద్దిగా ఉండడం, మన ఏమంటారు వెంకటరాజు సార్ చూసి నేర్చుకోవచ్చు అనమాట. హంబుల్ పర్సన్ గా మెయింటైన్ చేయాలి. పైసలు వస్తాయి డెఫినెట్ గా ఈ బిజినెస్ లో, బట్ దాన్ని హంబుల్ గా అంటే ఒక గౌరవప్రదంగా మాత్రమే మాట్లాడాలి. ఎప్పుడు కూడా నోట్లకించి ఒక మాట మాట్లాడినామంటే ఒక టీం మొత్తం పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో చాలా రెస్పెక్టబుల్ గా మనం ఇక్కడ పనిచేయాల్సి వస్తుంది. పెద్ద రెస్పాన్స్ వచ్చింది నీకు ఇక్కడ టీం లీడర్ గా. నీకు ఎలాంటి టీం లేదనుకో, ఒక గుడ్రాలతో సమానం తెలంగాణలో చెప్తారనమాట. సార్ టీం నా మాట వినడం లేదు, డెఫినెట్లీ నీ తప్పే. సార్ టీం ఎవరు మీటింగ్ రావడం లేదు, డెఫినెట్లీ నీ తప్పే. సార్ టీం నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు, 100 నీ తప్పే. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు నువ్వు ఏదో విధంగా తనకి డిస్టర్బ్ చేసావు కాబట్టి నీకు ఫోన్ కాల్ రావడం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో చేంజెస్ ఇస్ స్మార్ట్. లీడర్స్ బిజినెస్ ఇస్ వెరీ బిగ్, బస్ చేంజెస్ చేయడం అనే ఒక గొప్పతనం అనమాట. మార్పు ఉండాలి. బుద్ధిమంతులు అప్పుడప్పుడు తన యొక్క లైఫ్ స్టైల్ ని మార్చుకుంటారు, మూర్ఖులు వాదిస్తూ ఉంటారు అనమాట. సో తప్పు నాకు తెలిసినప్పుడు దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేయాలి, ఆర్గ్యూ చేయకూడదు అనమాట. ఎస్ నేను ఇట్లనే ఉంటా, ఇట్లనే మాట్లాడతా, ఇది నా మైండ్ సెట్, నా అటిట్యూడ్, నా ఇట్లనే పెంచుడు నన్ను, ఇక్కడ నడవదు మామ. చేంజ్ అవ్వాల్సి వస్తుంది, అప్గ్రేడ్ కంపల్సరీ కావాలి. సో కంపల్సరీ మీ యొక్క మైండ్ సెట్ చేంజ్ అవుతేనే ఇక్కడ మరి మంచి లీడర్ అవుతారు. మీరు ఎంత మంచి లీడర్ గా ఉంటే మీ టీం కూడా అదే విధంగా డూప్లికేషన్ అవుతుంది. సో లీడర్స్ బిఏ టీమ్ లీడర్ క్లారిటీగా ఉండాలి. సో డ్రీమ్ లిస్ట్ ఇన్విటేషన్, షో ద ప్లాన్, ఫాలో అప్, 100% యూజర్, బిఏ టీమ్ లీడర్, టేప్ బుక్ ఫంక్షన్. సో ఈ 8th చాప్టర్ అంతా కూడా మీకు ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ గా ఉంటది అనమాట. మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ ఉండాలి. సంతోష్ నాయర్ సార్ చెప్పారు దాదర్లో, వही बैंगन की सब्जी बार बार उसमें మసాలా చేంజ్ करते रहो. మీరు ఇచ్చే ట్రైనింగ్ ప్రతి వారం కొత్తదిగా ఉండాలంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. సో టేప్ ఆడియో, సాగర్ సార్ యొక్క A to Z వీడియో ఉంది యూట్యూబ్ లో. ఎన్ని ఎక్కువ సార్లు మీరు చూస్తే అంత పెద్ద సక్సెస్ మీరు తీసుకుంటారు. కొత్తగా వచ్చిన పర్సన్ కి ఫస్ట్ లింక్ పంపించండి యూట్యూబ్ లో నుంచి, సరే ఇది కంప్లీట్ గా చూడమని చెప్పండి. అతనికి 50% మ్యాగ్నటిజం గురించి అర్థమైపోతుంది. అండ్ ఫంక్షన్స్ అటెండ్ అవుతూ ఉండాలి కంపల్సరీ. గ్రూప్ మీటింగ్ సీరియస్ గా జరుగుతుంది మా టాపిక్ మా టీంలో. సో గ్రూప్ మీటింగ్స్ ఎన్ని ఎక్కువగా అవుతాయి అంత పెద్ద బిజినెస్ గ్రోత్ అవుతుంది. సో ఫిజికల్ ట్రైనింగ్స్ అవుతూ ఉన్నాయి కదా, లంగరోజ్ లో, మొయినాబాద్ లో, వికారాబాద్ లో, సంగారెడ్డిలో, కామారెడ్డిలో, ప్రతి ప్లేసెస్ లో కూడా మన ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. లేకపోయినా ఒక హాల్ మాట్లాడుకుని డెఫినెట్లీ గ్రూప్ మీటింగ్స్ నుంచి చాలా పెద్ద సక్సెస్ వస్తుంది. ఎవ్వరు కూడా ఫిజికల్ గా మాత్రం ట్రైనింగ్ కనుక మీకుంటే ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ట్రైనింగ్ మిస్ అవ్వద్దు. అండ్ జూమ్ మీటింగ్, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ప్రశాంతంగా కూర్చొని నేర్చుకునే అవకాశం మీకు ఇక్కడ జూమ్ ద్వారా లభిస్తుంది. అండ్ మోటివేషనల్ వీడియోస్ అండ్ కంపెనీ విజిటింగ్, కంపల్సరీ ఎవ్రీ మంత్ కంపెనీ వెళ్ళాలి. సో లీడర్స్ ఇదంతా కూడా ప్రతి వారం వింటూనే ఉన్నాం కదా సార్, కొత్తది ఏముంది అని అంటారు. లీడర్స్ గుర్తుపెట్టుకోండి, మీ యొక్క అప్లైన్
ఒక గుర్రంని తీసుకెళ్లి చెరువు దగ్గర నిలబెట్టగలుగుతాడు. బట్ ఆ చెరువులో వాటర్ తల వంచి తాగేది మాత్రం గుర్రమే. ఇంతకంటే ఎక్కువ మీకు ఏ అప్లైన్ చేయలేడు. అతి సూక్ష్మంగా ఎంతో టైం ఇచ్చి 2 అవర్స్ 3 అవర్స్ మీకోసం సంగారెడ్డి వచ్చి వికారాబాద్ వచ్చి సార్ మీరు వికారాబాద్ లో ఉండి మీరు ట్రైనింగ్ కు రారు, లంగరోజ్ లో ఉండి ట్రైనింగ్ కు రారు, బట్ ఎక్కడి నుంచో 70-80 కిలోమీటర్స్ మీ అప్లయన్స్ అక్కడికి వస్తున్నారు అంటే వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీలాగే ఫంక్షన్స్ ఉంటుంది, మీలాగా పెద్దలకు బియ్యం ఇచ్చేది ఉంటుంది, మీలాగే దసరా ఫెస్టివల్స్ ఉంటుంది. అయినా కానీ వాళ్ళు ఎందుకు వస్తారు, మనం ఎందుకు రావడం లేదంటే ద డిఫరెన్స్ ఇస్ యూ డోంట్ హ్యావ్ ద పర్పస్. మీకు ఎలాంటి డ్రీమ్ లేదు కాబట్టి మీరు ట్రైనింగ్ రావడం లేదు. మళ్ళీ అంటే లక్షల కోట్లు 100% రాదు సార్. సారీ టు సే, మీరు ఎప్పుడైతే ఫంక్షన్స్, గ్రూప్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారో, జూమ్ మీటింగ్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు వస్తున్నారు అనుకోండి, బట్ 100% ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ లో ఎంతమంది లాగిన్ అయ్యారు నీ టీంలో? అందరు జూమ్ లోకి వచ్చారా? వాళ్ళు పేషెంట్లు రారు సార్. అట్లీస్ట్ ఒక 2% అన్నా ఒక్కసారి చూసుకోండి ఎంతమంది వచ్చారు. సో లీడర్స్, ఒక గుర్రంని తీసుకెళ్లి చూద్ద నిలబెట్టగలుగుతాం తప్ప వంగి వాటర్ తాగేది మాత్రం ఆ గుర్రమే. సో మీకు మీ అప్లయన్స్ ఇంత మంచి సెషన్స్ కండక్ట్ చేసి, ఆఫీస్లో అరేంజ్మెంట్ చేసి, ఎవ్రీథింగ్ ఇక్కడ అరేంజ్మెంట్ చేసినా కూడా మనం యూటిలైజ్ చేసుకోకపోవడం అనే ఒక మిస్టేక్. అండ్ లెర్నింగ్ ఈజ్ డెవలప్మెంట్. మీరు ఎంత నేర్చుకుంటే మీ యొక్క డెవలప్మెంట్ అంత ఎక్కువగా అవుతుంది. సో లీడర్స్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా జూమ్ కానీ, ఫిజికల్ ట్రైనింగ్స్ కానీ, ముంబై విజిటింగ్ కానీ మిస్ అవ్వద్దు విత్ యువర్ కంప్లీట్ టీమ్. సో ఫాలో ద సిస్టమ్. సో లీడర్స్, వాట్ ఈస్ సిస్టమ్? ఇవన్నీ పాటించడం పేరే సిస్టమ్ అన్నమాట. సో ఇక్కడ సిస్టమ్ అంటే ఏంటంటే కొన్ని పాయింట్స్ మనం యాడ్ చేసాం ఇక్కడ. సార్ నేను చాలా పని చేస్తా సార్, నేను సిద్దిపేట వెళ్తా, కామారెడ్డి వెళ్తా, మహబూబ్ నగర్ వెళ్తా, రంగారెడ్డి వెళ్తా, సంగారెడ్డి వెళ్తా, అన్నిరెడ్డి వెళ్తా, కానీ నాకు టీం రావడం లేదు. ఎవరు చెప్పారు వెళ్ళమని? స్టార్టింగ్ డేస్లలో మీరు లోకల్లో టీం తయారు చేయాలి. ఎవ్రీ టైం వెంకట్ సార్ చెప్తూ ఉంటాడు ఈ విషయం మీకు. సో మీరు వితౌట్ సిస్టమ్ లేకుండా మీరు బిజినెస్ చేసినట్లయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సేవ్ యువర్ సెల్ఫ్ టైం, ఎనర్జీ అండ్ మనీ. ఇట్స్ కాల్డ్ సిస్టమ్. మీరు సిస్టమ్ లో ఉండి పనిచేసినట్లయితే మీ బిజినెస్ చాలా ఈజీగా అవుతుంది. ఈచ్ వన్ టీచ్ టు ఫార్ములా, వెరీ సింపుల్ మెథడ్ అనమాట. 3 years లో 1000% డైమండ్ అవ్వచ్చు. బట్ మనం ఏమనుకుంటున్నామంటే, నాకు తెలిసిందే వేళ నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని పనిచేసినప్పుడైతే మీకు ఇప్పుడు క్యాపింగ్ ఇన్కమ్ రావాలి, నేను డైమండ్ అవ్వాలి, బ్లాక్ డైమండ్ అవ్వాలి అని కలలు కలడం తప్ప ఆ కలలు కలలుగానే మిగిలిపోతాయి. సో ఎవరైతే మన బుద్ధి వాడకుండా సిస్టమ్ ఏ విధంగా చెప్తున్నారో, అప్లయన్స్ ఏ విధంగా చెప్తున్నారో అది తూచా తప్పకుండా పాటించి చూడండి, 3 నెలల లోపల మీ బిజినెస్ 10x గ్రోత్ లోకి వెళ్తుంది. बुद्धिमान लोगों का बिजनेस नहीं होता है. సో లీడర్స్, కంపల్సరీ సిస్టమ్ అనేది ఉండాలన్నమాట. సిస్టమ్ లేకపోతే బిజినెస్ చాలా స్టఫ్ ఉంటుంది, మీకు టైం వేస్ట్ అవుతుంది. ఒక ప్లాన్ కోసం మీరు మహారాష్ట్ర వెళ్ళి చెప్పొస్తారు, ఒక ఫ్యామిలీ బోనస్ కోసం. ఒక ప్లాన్ కోసం మహబూబ్ నగర్ వెళ్ళారు, ఒక ప్లాన్ కోసం శ్రీకాకుళం వెళ్ళారు, ఒక ప్లాన్ కోసం ఇక్కడ జైరాబాద్ వెళ్ళారు. బట్ ఎవ్రీ టైం మీరు వెళ్ళలేరు, ఎక్కడ అలసిపోతారు, ఆగిపోతారు, బిజినెస్ నుంచి పుట్ అయిపోతారు అనమాట. మీ టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్. సో ప్రతిదానికి ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది లీడర్స్. ఇక్కడ ఇది యూనివర్స్ కూడా, ఈ ప్రపంచం కూడా ఒక సిస్టమ్ ప్రకారం రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ 3 గ్రంథాలు ఉన్నాయి కదా, హోలీ బైబుల్ అండ్ ఖురాన్ అండ్ శ్రీమద్ భగవద్గీత. ఏ విధంగా సృష్టి రన్ అవుతుందో చెప్తుంది అనమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే మానవుడు అంధపతనం ఏమంటారు ఫెయిల్యూర్ అయిపోతాడు, ఏం చేస్తే గెలుస్తాడు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ విల్ బి సిస్టమ్ డిజైన్డ్ బై గాడ్. ఎస్ ఆర్ నో? ఒక సృష్టికి ఒక సిస్టమ్ ఉంది కదా. వసంత ఋతువులో ఆకులు రాలిపోయి కొత్త ఆకులు వస్తాయి, ఒక సిస్టమ్.
సో ఒక సృష్టిని నడిపించడానికి ఉన్నటువంటి హోలీ బైబుల్స్ ఇలాంటి ఒక గ్రంథాలు ఒక సిస్టమ్ ఫామ్ చేస్తుంది. ఏదో వీటి ప్రకారం జీవిస్తారో వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. తుష్యంతి చ రమంతి చ. భగవద్గీతలో ఏం దినాల్లో కూడా చెప్పారు తెలుసా? యుక్తాహార విహారస్థ యుక్త కర్మస్తు కౌశలం కర్మణ్యవాధికారస్తే మా ఫలస్సు కదాచిన. నీ ప్రయత్నం నువ్వు చేరబై నేను ఇచ్చేది నీకు ఇస్తా అని చెప్తున్నా. అభయం ఇస్తున్నారు అక్కడ. సో ఎవ్రీథింగ్ విల్ బి సిస్టమ్. మరి మీ సిస్టమ్ మీ బిజినెస్ సిస్టమ్ లో ఉందా? లేకపోతే సక్సెస్ అవ్వడం చాలా కష్టం. हम एक साधारण चाय बनाने के लिए भी सिस्टम फॉलो करते हैं, लेकिन अपने बिजनेस में सिस्टम नहीं अपनाते. సో లీడర్స్ ఈరోజు ఒక చిన్న చాయ్ తయారు చేయడానికి ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది. చూద్దాం, చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక చాయ్ తయారు చేయాలంటే పहले గ్యాస్ స్టవ్ ఆన్ करना पड़ेगा. గ్యాస్ స్టవ్ ఆన్ చేయాలి. और चाय की पत्ती गैस पे रखो. चाय का पतीला ओके भगोने गैस पे रखो और पानी डालो, दूध डालो, चाय पत्ती डालो और शक्कर डालो. अच्छी तरह उबालो और गरम गरम सर्व करो. गरम गरम चाय सर्व करो. ఇందులో ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా ఆ చాయ్ టేస్ట్ రాదు. అలాగే మనం చెప్పిన 9 స్టెప్స్ లో మీరు ఏ స్టెప్ మిస్ అయినా కూడా మీ చాయ్ గరం కాదు. అంటే మీ బిజినెస్ కూడా అన్నమాట. సో ఒక చిన్న చాయ్ కట్టుకొట్టుకునే వాటి సిస్టమ్ రన్ అవుతుంది అనమాట. ఒక సిస్టమ్ పాటిస్తే మాత్రమే అక్కడ సక్సెస్ అవుతున్నాం. అగర్ కోయి స్టెప్ छोड़ दिया या उठा दिया तो चाय खराब हो जाएगा. సొంత బుద్ధి యూజ్ చేసి కనుక మీరు బిజినెస్ తో చేసినట్లయితే బినా సిస్టమ్ కా आपका बिजनेस भी आपको खराब हो जाएगा. So leaders try to understand this is the power of the system. And everyone is diamond but face the some struggles. कुदरत ने सबको हीरा बना दिया, बस शर्त इतना ही है कुछ घिसना पड़ेगा. అందరూ డైమండ్సే, అందరూ కోరికలతో వచ్చారు, కోటీశ్వరుడు అవ్వడానికి వచ్చారు. కొంతమంది ఎందుకు అవుతారంటే కొంతమంది 3 months కు వదిలేస్తారు, కొంతమంది 4 months కు వదిలేస్తారు, కొంతమంది ఈగోతో అట్యూడ్ వదిలేస్తారు, కొంతమంది నాకు అలవాటు లేదు వదిలేస్తారు, నా మాట తీరు ఇంతే అని వదిలేస్తారు. కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో చాలా మంది ఫెయిల్ అవడం కారణం ఇదే. అందరూ డైమండ్ అవ్వచ్చు, సేమ్ ప్రొడక్ట్ సేమ్ ప్లాట్ఫామ్, కొంతమంది సక్సెస్ అవుతారు. కొన్ని స్ట్రగుల్స్ ఎదురవుతాయి అన్నమాట. ఆ క్షణంలో మనిషి పడిపోతాడు. బట్ ఆ ఒక్క క్షణం కనుక బిజినెస్ లో ఉంటే డైమండ్ అవుతాడు. ఒక క్షణం మీరు కోపాన్ని అణుచుకుంటే 100 హ్యాపీనెస్ మీకు అల్లకాడికి వస్తుంది. బట్ ఆ ఒక్క క్షణం మీరు కోపంలో ఉంటే సూసైడ్ చేసుకొని ప్రాణాలు పోతాయి అన్నమాట. ఎవ్రీవన్ ఈజ్ డైమండ్ బట్ ఫేస్ సమ్ స్ట్రగుల్స్. కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో లీడర్స్, ఈ బిజినెస్ లో మీరు డైమండ్స్ అవ్వాలంటే, పెద్ద బిజినెస్ చేయాలంటే కంపల్సరీ ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ పాటించాలన్నమాట. అదేంటంటే పర్ఫెక్ట్ ప్లాన్. మళ్ళీ చెప్తున్నా, సొంతంగా ప్లాన్ చెప్పే వాళ్ళు బిజినెస్ లో సక్సెస్ అవుతారు. పర్ఫెక్ట్ డెమో నేర్చుకోవాలి, రెగ్యులర్ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, ఆ రెగ్యులర్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, రెగ్యులర్ కంపెనీ విజిటింగ్, కాల్ టు అప్లైన్, పేమెంట్ టు కంపెనీ, ఐడి క్రియేషన్, యాక్టివేషన్, పికప్ సెంటర్. మీ టీంలో ఎంతమంది 10 పాయింట్స్ పాటిస్తున్నారో మీరు అంత తొందరగా ఈ బిజినెస్ లో ఫ్రీ అయిపోతారు. మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది, మీరు డైమండ్ అవుతారు. అట్లీస్ట్ ఒక 3 లెవెల్స్, ఈచ్ వన్ టీచ్ టు రిచ్ ది ఫార్ములాలో 100 మంది ఉన్నా కూడా ఒక 3 కన్నా ఇట్లా ఉన్నారా? యాక్చువల్లీ 3 months లో మినిమం 6 మెంబర్స్ ఈ విధంగా మీరు తయారు చేయగలిగేది సిస్టమ్. 3 నెలల్లో నీ కింద ఒక 6 మంది, నీతో కలిపి 7 మంది ఈ 10 పాయింట్లు పాటిస్తే నీకు రోజు చెక్కు 0 అవ్వదు. ఇప్పుడు కూడా నువ్వు ప్లాన్లకు వెళ్తున్నావు అంటే యు ఆర్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ సిస్టమ్. దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ బిజినెస్ లీడర్స్. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ వర్త్. టీమ్ వర్క్ మేక్ ద డ్రీమ్ వర్క్. మీకు ఎంత పెద్ద టీం ఉంటే ఎంత పెద్ద మీకు డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. సో ఆ టీం కాపాడుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మిస్టేక్ చేశారు డే 1 లో, కింది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు సేమ్, వాళ్ళ కింది వాళ్ళు సేమ్. సో ఈ విధంగా మీరు ఏమైతే చేస్తున్నారో మీ టీం అదే అబ్జర్వ్ చేస్తారు. आप जितने भी बोलो, जितने भी ट्रेनिंग में बिठाओ, సంతోష్ నాయర్ కి ట్రైనింగ్ బితాओ, సాగర్ సార్ యొక్క పర్సనల్ ట్రైనింగ్ ఇప్పించండి, వాళ్ళు మారరన్నమాట.
जो काम आप करते आपका टीम वही डुप्लिकेशन करेगा. నువ్వేదైతే పని చేస్తున్నావో నీ టీం అదే పని చేస్తారు. మంకీ సి మంకీ డూ. ఇఫ్ యూ నాట్ ఏ పర్ఫెక్ట్ లీడర్ యూ కెనాట్ మేక్ ద పర్ఫెక్ట్ లీడర్స్. నీకు పేమెంట్ చేయడం రాదు, నీ టీంకు పేమెంట్ చేయరు కూడా. నువ్వు డైలీ పేమెంట్స్ చేయమని చెప్తుంది రోజు కంపెనీ, వెంకట్ సార్ చెప్తున్నాడు. మనం ఆపుతూ ఉన్నాం, పీవీలు హోల్డ్ చేస్తూ ఉన్నాం అంటే నీ టీం కూడా డెఫినెట్లీ హోల్డ్ చేస్తారు, వేరే ఆప్షన్ లేదు. సో లీడర్స్, ఈ రోజు రీపర్చేస్ లో 1,50,000 తీసుకోవాలంటే పెద్ద టీం యొక్క అవసరం ఉందన్నమాట. ఆ టీం నిలబడాలంటే బేసిక్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు టీం సైజ్ పెంచుకోండి. దానికోసం ఏం చేయాలంటే ఫోకస్ ఆన్ మార్నింగ్ ఇన్కమ్, ఫోకస్ ఆన్ ఈవినింగ్ ఇన్కమ్. ఎవ్రీ డే టూ సైకిల్స్ ఉంటాయి కదా, ప్రతిరోజు మీరు జీరో చెక్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు మీ ఇన్కమ్ ఏ విధంగా ఉండండి, మీ టీం సైజ్ పెంచుకోండి. రాబోయే రోజుల్లో అద్భుతమైన ఇన్కమ్ తీసుకుంటారు. ఇక్కడ సింపుల్ గా ఎంత ఈజీగా అలవాటు అయిపోయినదంటే మళ్ళీ ఫ్యామిలీ బోనస్ గురించి డిస్కస్ చేసినందుకు సిగ్గుగా ఉందన్నమాట నాకైతే. బట్ ఇక్కడ విషయం ఏంటంటే 1000 రూపీస్ నీకు అవేర్నెస్ వచ్చింది అనుకుందాం, నీకు తెలియకుండా గొప్పదా కాదా? నీకు తెలిసి వచ్చేది యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది, తెలియకుండా వచ్చేది పాసివ్ ఇన్కమ్ అవుతుంది. సో స్టార్టింగ్ డేస్ లో డైలీ 1000 రూపీస్ అవేర్నెస్ వచ్చినా 30,000. సో డైలీ 200 పీవీస్ నీకు అవేర్నెస్ వచ్చినా కూడా 30 డేస్ లో 60,000. ఒకవేళ అవేర్నెస్ బోనస్ లో క్యాపింగ్ టచ్ అయింది అనుకో, డెఫినెట్లీ ఒక ఫ్యామిలీ బోనస్ వస్తుంది కదా. సో 3 lakhs రూపీస్ పర్ మంత్. ఇది ఓన్లీ అవేర్నెస్ గురించే మాట్లాడుతున్నా. సో ఇదే విషయాన్ని ధర్మాంగ్ పాండే సార్ చెప్పాడు, ప్రకాష్ సార్ చెప్పాడు, వెంకట్రాజు సార్ చెప్పారు, అశ్విన్ సార్ చెప్పారు, మేము చెప్తున్నాం, మీ అప్లైస్ మీకు చెప్తున్నారు. ద इंप्लीमेंटेशन इज वेरी वेरी इंपॉर्टेंट लीडर्स. जब तक इंप्लीमेंटेशन नहीं होगा आपका डायमेंशिप और एक 10 साल आगे जाएगा. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపల్సరీ కొంచెం చేంజెస్ చేసుకోండి. గ్రౌండ్ లెవెల్లో మ్యాచ్ అయినా కూడా మీరు కొట్టేసేయండి పేమెంట్స్. అద్భుతమైన గ్రోత్ మీరు చూస్తారు, వేరే ఆప్షన్ లేదు. మీరు డైమండ్ అవ్వాలి, మీరు డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, గొప్ప లక్ష్యాలు సాధించాలి. మీ ఖాందాన్లో మీరే మొదటి కోటీశ్వరుడు అవ్వాలంటే ఆల్రెడీ కోటీశ్వరుడైన వెంకట్రాజ్ అని అడగండి, ఏం చేశాడో చెప్తాడు మీకు. ఇదే పని చేశాడు సార్ ఆ రోజు. సో ఎవరికైనా నో షార్ట్ కట్స్ టు సక్సెస్. సో లీడర్స్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ పేమెంట్ చేయాలి. అండ్ ఫైనల్ గా 2 steps లీడర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ మంత్రాస్ ఫర్ డైమండ్స్. స్పెండింగ్ మనీ ఫర్ ట్రావెలింగ్ అండ్ అదర్ నీడీ థింగ్స్. స్టార్టింగ్ డేస్ లో కొత్తగా బిజినెస్ లోకి వచ్చాడు ఒక పర్సన్, ట్రావెలింగ్ కోసం కావచ్చు లేదా వేరే విషయాల కోసం కావచ్చు, కొంచెం మనీ అనేది మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది స్టార్టింగ్ డేస్లలో యాజ్ ఎ సీనియర్ గా. అండ్ 10 to 15 ప్లాన్స్ కంపల్సరీ న్యూ జాయినింగ్ పర్సన్ కి మీరు హెల్ప్ చేయాల్సిందే, ఇది గుర్తుపెట్టుకోండి. గివింగ్ గుడ్ డెమో ఫర్ ద మెంబర్స్, ప్రాస్పెక్ట్స్ అండ్ గివింగ్ విత్ దెమ్. మీతో పాటు తీసుకెళ్ళండి మీ టీంని, వాళ్ళకి నేర్పించండి కొన్ని రోజులు. క్రియేట్ యాక్టివ్ అండ్ డైనమిక్ టీమ్, ఫోకస్ ఆన్ టీమ్ బిల్డింగ్. ఈ బిజినెస్ లో ఇందాక అనుకున్నాం కదా, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇవన్నీ కూడా సక్సెస్ మంత్రాస్ అన్నమాట. సో టీమ్ బిల్డింగ్ పెంచుకోండి, టీమ్ సైజ్ పెంచుకుంటూ ఉండాలి. అండ్ విజిట్ కంపెనీ ఎవ్రీ మంత్ విత్ యువర్ టీమ్. నువ్వు డైమండ్ అవ్వాలంటే కంపల్సరీ మీరు ఇవన్నీ కూడా పాటించాల్సిందే. టేక్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ యువర్ బిజినెస్, నాట్ యువర్ అప్లైన్. చిన్న ఫంక్షన్ ఉంది ప్రగతి రిసార్ట్ లో చేయాలి, ఓకే. కోడ్ ట్రైనింగ్ అవుతుంది 25th కు RSTలో. సో ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. ఆ ఫంక్షన్ నాది కాదు, నా అప్లైన్ది అనుకోవద్దు. నేను బిజినెస్ చేస్తే నా అప్లైన్కి ఇన్కమ్ వస్తుంది అనుకోవద్దు. ఇది నీ బిజినెస్, నువ్వు రెస్పాన్స్ తీసుకోవాలి. ఒక ఆఫీస్ మనం ఓపెన్ చేశామంటే ఇది నా ఆఫీస్ అనే ఫీలింగ్ మీకు ఉండాలి, అప్లైన్ది కాదు. దిస్ ఇస్ యువర్ బిజినెస్. టేక్ రెస్పాన్సిబిలిటీ.
पम्पलेट्स बनाने लेके लेकर प्रोडक्ट डिस्पैचिंग तक, आईडी क्रिएशन तक पूरा आप ही करना पड़ेगा, क्योंकि आपका बिजनेस है, आपके लिए है. दिस इज योर बिजनेस, नॉट योर अपलाइन. Celebrate recognition programs. Congratulations, Sangareddy team. రికగ్నిషన్ ప్రోగ్రామ్ లాస్ట్ టైం గ్రాండ్ సక్సెస్ అయిందనమాట. ఎవరికి కూడా వీటి పట్ల ధ్యాస ఉండదు. ఒక 30 మంది టీం అయ్యారు, 10 మంది టీం క్వాలిఫై అయినారంటే మనకున్న ఆఫీసర్స్లోనే ఒక 1000-2000 లో రికగ్నిషన్ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఎంత పెద్ద గ్రోత్ వస్తుంది తెలుసా? అసలు అసలు కంప్లీట్ వీఆర్ గోయింగ్ రాంగ్ వే సార్. వెళ్తున్నాం, ఎక్కడెక్కడో వెళ్తున్నాం, ఖమ్మం, కరీంనగర్, కొత్తపేట వెళ్తున్నాం, తెచ్చుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, ఫ్యామిలీ బోనస్లు రాతో రాత్ మే కాన్ సే హో జాయేగా? ఎక్కడి నుంచి అవుతా చెప్పండి? రికగ్నిషన్ ప్రోగ్రామ్ మీ అప్లైన్ తో చిన్న చెక్, చిన్న కప్పు ఒకటి ఇప్పిస్తే జీవితంలో మెమొరబుల్ డే, ఎంతో పెద్ద సక్సెస్ వస్తుంది గుర్తింపు ద్వారా. అండ్ ట్రై టు విన్ ఎవ్రీ కంపెనీ టార్గెట్ లైక్ బ్యాంకాక్. కొత్తగా గోవా ట్రిప్ వచ్చింది కదా సార్, వాళ్ళు పెట్టారు. ఎవ్రీ ట్రిప్ మీరు గెలిచే విధంగా ట్రై చేయండి. మీ డైమండ్ షిప్ ఆటోమేటిక్ వస్తుంది. సో దిస్ ఇస్ ద సక్సెస్ మంత్రాస్ ఆఫ్ ఫర్ డైమండ్. అండ్ సెల్ఫ్ జాయినింగ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఆస్క్ యువర్ అప్లైన్, నాట్ అదర్స్. మిమ్మల్ని మీరు నమ్మి బిజినెస్ చేయండి. ఏమైనా డౌట్ వస్తే మీ అప్లైన్స్ అడగండి, పక్క వాళ్ళని కాదు. వాళ్ళు మీకు కరెక్ట్ సొల్యూషన్ ఇస్తారు, ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి. డు నాట్ స్టార్ట్ అంటిల్ వర్కింగ్ ప్రాపర్ సైన్ అప్ అండ్ లెర్నింగ్. ఒక వ్యక్తి ఐడి క్రియేట్ అవ్వందే మీరు ప్లాన్ లోకి వెళ్ళకూడదు. చాలా మంది చేసే మిస్టేక్ చేస్తారంట, 20 మంది కూర్చోబెడతారంట ఆయన గవర్నమెంట్ టెలిఫోన్ భవన్ దగ్గర, వెళ్దాం పదా ప్లాన్లకు. అక్కడ ఒకరిదాన్ని ఐడి వచ్చిందంటే లేలే వాళ్ళతో పాటే తీసుకుంటాడంటారు. నో, ప్లాన్స్ కు వెళ్ళకూడదు. ప్రాపర్ సైన్అప్, ఐడి అయిన తర్వాత మాత్రమే ప్లాన్లకు వెళ్ళాలి. ఐడి అవ్వకుండా వెళ్తే ఏమవుతుంది అంటే, ఈ వ్యక్తి కూడా బిజినెస్ లోకి రాడు. నీ టైం, చెప్పిన కదా సిస్టమ్, నీ టైం, మనీ, ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ప్రాపర్ సైన్అప్, ఐడి అయిన వాళ్ళకి మాత్రమే ప్లాన్స్కి వెళ్ళాలి. అండ్ అండర్స్టాండ్ ద ఎర్లీ, ఇన్ఫార్మ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద సైన్అప్ న్యూ గెస్ట్. మీరు ఎవరికి ముందు ప్లాన్ చెప్పారో ఆ వ్యక్తికి చెప్పండి అనమాట. సార్ మీ తర్వాత ఎవరు వచ్చినా మీరు వాళ్ళని కోల్పోతారు. మీరు ఏబిసికి ప్లాన్ చెప్పారు, ఫస్ట్ ఏ పర్సన్ డబ్బులు ఇచ్చాడు, అండ్ బి అండ్ సి వాళ్ళ కిందికి ఆటోమేటిక్ వచ్చేస్తారు. సో ఈ యొక్క ప్రాసెస్ మీరు చెప్పాలన్నమాట ఎర్లీ సైన్అప్ డే. అండ్ మేకింగ్ 100 to 300 లిస్ట్. మీ టీం ఎంతైనా ఉండని ఈ రోజు కంపల్సరీ మళ్ళీ మీరు లిస్ట్ రాయాల్సిందే. ఫాలో 3 కార్డినల్ రూల్స్. తెలుసు అనుకుంటా ప్రతి ఒక్క సీనియర్సే కాబట్టి. డోంట్ డూ ఎనీ న్యూ థింగ్ వితౌట్ ఆస్కింగ్ యువర్ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్. ఒక కొత్త పని చేసే ముందు ఖచ్చితంగా మీరు మీ అప్లైన్ కన్సల్ట్ అవ్వాలి. డోంట్ పాస్ నెగిటివ్ టు డౌన్ లైన్ అండ్ క్రాస్ లైన్. ఎప్పుడు కూడా మీరు క్రాస్ లైన్ దగ్గర, డౌన్ లైన్ దగ్గర నెగిటివ్ మాట్లాడకూడదు. అండ్ డోంట్ ప్లే, నెవర్ ఎవర్ ప్లే విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఈగో అండ్ మనీ. లేడీస్ విషయంలో, డబ్బుల విషయంలో, ఈగో విషయంలో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎంతో మంది మగధీరులు కూడా ఈ బిజినెస్ వెళ్ళిపోయారన్న కారణం ఈ 3 కారణాలే. సో ఫాలో 3 కార్డినల్ రూల్స్ కంపల్సరీ. అండ్ అటెండ్ రెగ్యులర్ జూమ్ అండ్ ఫిజికల్ ట్రైనింగ్స్. ఏది ఏమైనా ఉండని ట్రైనింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది అంటే డెమోలకు వెళ్ళడం మానేయండి, పేమెంట్స్ చేయడం మానేయండి, ట్రైనింగ్కి రండి ఫస్ట్. చాలా ఇంపాక్ట్ పడుతుంది మీకు అక్కడ. కమ్యూనికేట్ విత్ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్. బీ పేషెంట్, సక్సెస్ నాట్ కమ్ ఇన్ ఓవర్ నైట్. వెయిట్ ఫర్ మినిమం 1000 days. మినిమం 1000 days మీరు బిజినెస్ నిలబడాలి, అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. సో లీడర్స్, ఐ హోప్ అండర్స్టాండ్ వెరీ వెల్. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవన్నీ కనుక చేయగలిగితే, మీ సిస్టమ్తో ఇంప్లిమెంట్ చేయగలిగితే, డెఫినెట్లీ ఆఫ్టర్ 3 years మీరు అనుకున్న ప్రతి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. 2000% గ్యారంటీ అది. సో కంగ్రాచులేషన్స్ ఈ బ్యాటరీం ఫ్యామిలీ మెంబర్స్. అందరు కూడా సక్సెస్ అవ్వాలి, అందరు కూడా మనస్ఫూర్తిగా డైమండ్స్ అవ్వాలి, లక్షల కోట్లు సంపాదించాలి. బట్ ఏం చేసినా కూడా సిస్టంలో ఉండి పనిచేద్దాం, ఎథికల్ గా బిజినెస్ చేద్దాం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న విధంగా మనం ఇక్కడ బిజినెస్ చేయొద్దు అనమాట. 100 మంది కింద ఉన్న డౌన్ లైన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో లీడర్స్, బీ కేర్ఫుల్. ఈ బిజినెస్ ఒక అద్దాల మేడ. సో లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనల్ గా ఆఫ్టర్ 3 years ఈ విధంగా మీరు కరెక్ట్ గా ప్రాపర్ వేలో బిజినెస్ చేస్తే మీరు రాసిన ప్రతి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. అది మీకు కూడా తెలుసు.
జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఈ బయాటోరియం and thank you very much association with RST India. Thank you for your valuable time. Thank you, my dear diamond leaders. Yes, leaders, almost